హాయ్ అండి. అందరికీ నమస్తే. ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ సజ్జనులతో ఈ సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం. గత 62 రోజులుగా. మరి ఎంతమంది మనం సీనియర్ మాస్టర్స్‌ని కలుస్తూ వారి విజ్ఞానాన్ని, జ్ఞానాన్ని మనం అందుకుంటూ వస్తున్నాం కదూ! పత్రి గారు మనకు సూచించిన విషయాల్లో అతి గొప్పదైంది సజ్జన సాంగత్యం కూడా ఒకటండి. ఆయన చెప్పిన ప్రతీదీ గొప్పదే. నార్మల్ విషయమైతే కాదు కదా! అలాగే మనం బ్రహ్మర్షి పత్రిజీ గురించి, ఆయన ఆలోచనల గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి, ఆయన జీవిత విశేషాల గురించి, వీటన్నింటి గురించి తెలుసుకుంటూ, ఆయన వీరికేం నేర్పిచ్చారు? మనకెవరైతే జ్ఞానాన్ని అందివ్వడానికొచ్చారో మాస్టర్స్, వారికి పత్రి గారు నేర్పించిన విధి విధానాలేంటి? ఏం నేర్పిచ్చారు? మరి వారి జీవితాల్లో నేర్పించిన విధానాలను వీరు తీసుకొని ఎలాంటి మార్పులు వీరి జీవితంలో తెచ్చుకున్నారు? మరి ఎలాంటి ఆనందాన్ని ఇప్పుడు పొందుతున్నారు? అలాగే ఆ ఆనందాన్ని ఎంతమందికి పంచుతూ వస్తున్నారు? సో, ఆ విషయ జ్ఞానాన్నంతా కూడా మనకు అందివ్వటానికి పుష్ప గారు సిద్ధంగా ఉన్నారండి కర్ణాటక నుండి. యాహ్! మేడం. నమస్తే మేడం. నమస్తే మా. నమస్తే. నమస్తే మా. థాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ మా. వెల్కమ్ మీకు. ది కంప్లీట్ మ్యాన్ అన్న ఈ కార్యక్రమానికి వెల్కమ్. తప్పకుండా తప్పకుండా అమ్మా. యాహ్! మరి ప్రప్రదంగా పత్రిజీ గారికి ప్రప్రదంగా పత్రిజీ గారికి అనంత కోటి ధన్యవాదాలు, నమస్కారాలు తెలపాలండి. ఎందుకంటే ఎక్కడో ఉన్న వాళ్ళని ఎక్కడో తీసుకొచ్చారు ఆయన. కాబట్టి నిజం. ఆయన ఆయన వచ్చింది నా జీవితంలో. ఆయన ఎంటర్ అయ్యాక అబ్బా ఎంత చేంజెస్ అంటే అజగజానంత అంటాం కదా, అలా అనమాట. రొట్టెవిడికి నేతిలో పడింది అంటామే అలా. అంత బాగా జరిగిందనమాట. ఫస్టే స్టార్టింగ్ లోనే ఆయన మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ అనేవాళ్ళు. అంటే మనం స్నేహితులము, మనం మాస్టర్లమే, మనం దేవుళ్ళం, అంతా మనమే అనమాట అనేసి ఆయన చెప్తుంటే నాకు ఆశ్చర్యం వేసేది. అలా పలుకుతుంటే ఏదో గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, నమస్కారం ఇలాంటివి విన్నాం కదా, ఇట్లాంటివి వినలేదనమాట. కాబట్టి నాకు చాలా ఆశ్చర్యం, చాలా ఇష్టం అయిపోయింది అనమాట. అప్పటి నుంచి నేను కూడా అందరికీ ఎప్పుడు క్లాస్ తీసుకోవాలన్నా మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అని చెప్పి చెప్తే క్లాస్ స్టార్ట్ చేస్తుంటాను అనమాట. అలా అలా నేను చాలా విషయాలు తెలుసుకుంటూ వచ్చానండి. నేను 2004 లో పత్రిజీ గారిని ఫస్ట్ టైం కలిశాను. కానీ కలిసినప్పుడు ఏమనిపించింది అంటే, ఏంటి ఈయన ఎక్కడో చూసానే, ఈయనతో పాటు ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నా నేను అన్నట్టు అనమాట. మన ఫ్యామిలీ మెంబర్స్ తో ఉంటాం కదా, అమ్మ నాన్న, అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు అని చెప్పేసి ఉంటాం కదా, అలా ఉన్నట్టు అనిపించింది అనమాట. కొత్త అనిపించలేదు నాకు ఆయన చూడంగానే. నాకు అదే చాలా ఆశ్చర్యం వేసింది అనమాట. అలా 2004 లో వచ్చాను. అంతకుముందు సిద్ధ సమాధి యోగా, ఋషి ప్రభాకర్ గురించి కోర్సులు ఒక 15-20 సార్లు చేసుకున్నాను అనమాట. అవన్నీ కూడా భావ సమాధి ట్రైనింగ్, ఏఎంసి అలాంటిది చేసుకున్నాను. విపశన ఒక 3-4 సార్లు చేసుకున్నాను అనమాట. ఆనాపానసతి మెడిటేషనే, కానీ అవార్డు చేశారు వాళ్ళు. శ్వాస మీద ధ్యాస పెట్టు, బాడీలో ఇది గమనించమని అంటుంటారు. అది ఒక విధమైన ధ్యానం. అయినాక నేను యోగిరాజ్ వేదాద్రి మహర్షి స్కై సింప్లిఫైడ్ కుండలి యోగా మాస్టర్ అనమాట. ఆయన కూడా అద్భుతమైన మాస్టర్. అక్కడికి వెళ్ళాను అనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు నాకు ఒక మాస్టరు స్పిరిచువల్ రియాలిటీ అనే ఒక సీడీ ఇచ్చేసి చూడమ్మా ఇది అన్నారు. అది చూస్తే నాకు అనిపించింది, అయ్యో ఎన్ని అనుభవాల గురించి చెప్తున్నారు, నాకు అయిన ఇందులో కొన్ని అనుభవాలు నాకు తెలియదు అనమాట. అనుభవాలు అనేసి అలా అయిందే నాకు అని అనిపించింది అనమాట. అనిపించి అప్పటి నుంచి ఎవరు మాస్టర్ అంటే తెలుగు మాస్టరము. తెలుగు మాస్టరా? మేము మదర్ టంగ్ కన్నడ అనమాట. పుట్టి పెరిగిందంతా కూడా కర్ణాటకలో, ఇది ఆంధ్రప్రదేశ్లోనే. కాబట్టి కర్ణాటకకి ఆఫ్టర్ మ్యారేజ్ వచ్చాను. ఇక్కడికి వచ్చాక నేను రాయడము, చదవడము, టీవీలోకి వెళ్ళి ప్రోగ్రామ్స్ ఇవ్వడము, ఉమెన్ పవర్ గురించి, ఆయనకు వెజిటేరియన్ గురించి, ఆయనకు ధ్యానం గురించి, ఆ తర్వాత ఇది సస్యాహారం గురించి, ఇలా నా 30 సార్లు వచ్చేదన్నమాట టీవీలో. అది ఛాన్స్ అంతే ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, నాకు అసలు మాట్లాడడానికే సరిగా వచ్చేది కాదు. అలా అనమాట. కన్నడ ఇంట్లో మాట్లాడేవాళ్ళు కానీ గమనం వచ్చేది, కానీ ఇక్కడ లాగా వచ్చేది కాదనమాట. ఇక్కడ చాలా ప్యూర్గా మాట్లాడతారు. అదంతా కూడా ఆటోమేటిక్గా వచ్చింది. అది లెక్క అనువాదం చేయడము, పుస్తకాలు ధ్యానాంధ్రప్రదేశ్ టు ధ్యాన కస్తూరికి, అంటే ఇప్పుడు ధ్యాన జగత్ అనుకోండి, దాని నుంచి కస్తూరికి, ఆ తర్వాత కన్నడ టు తెలుగు,
చేయడం, కొన్ని పుస్తకాలు చేశాను, తెలుగు పుస్తకాలు, కన్నడకి ధ్యాన మహాశాస్త్రం, అవన్నీ కూడా. అవన్నీ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ధ్యానం నుంచే. ధ్యానం ఆయన చేయించడం వల్ల ఆనాపానసతి ధ్యానం అని చెప్పి మీ వయసు ఎంతో అంత చేయండి అని చెప్పిన తర్వాత, అతను వెజిటేరియన్స్ అంటే మేము బై బర్త్ వెజిటేరియన్స్ కాబట్టి నాకు ఆ ప్రాబ్లం రాలేదు. కాబట్టి ఇంకా మిగతావన్నీ కూడా నాకు ఈజీ అయిపోయింది అనమాట. ఇవన్నీ కూడా ఆయన ఆశీర్వాదం వల్లనే జరిగింది. లేకపోతే ఇక్కడ పవర్ ఎక్కడండి, ఇంత 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 నాకు అసలు నాకు ట్రాన్స్లేట్ చేయడానికి వస్తుందని కూడా అనుకోలేదు. అలా అన్నమాట. అలా జరిగింది. సో ఆయన పత్రిజీ గారు నాకు ధ్యానం నేర్పించాక నా ధ్యాన జీవితంలో నాకు వచ్చిన చేంజెస్ ఏంటి అని కొన్ని పాయింట్స్ రాసి పెట్టుకున్నాను, జ్ఞాపకం చేసుకొని చేసి పెట్టు, అవి నేను చెప్తూ పోతానండి ఈరోజు. ఆనాపానసతి ధ్యానం చేయడం ప్రారంభించాక నాలో మొట్టమొదటిసారిగా నన్ను నేను అబ్జర్వ్ చేసుకుంది కోపం తగ్గిపోయింది అనమాట. ముందు చాలా కోపం వచ్చేది, పిల్లల మీద అరిచేదాన్ని, 5 నిమిషాలు పనిచేస్తే 10 నిమిషాలు పడుకునేదాన్ని, సుస్థ అయ్యేది అనమాట, వీక్నెస్ ఉండేది, అలా అయిపోయేది. కానీ ధ్యానం చేసిన తర్వాత ఎంత చలాకీగానో, చాలా చురుగ్గా ఉండేది. నేను మార్నింగ్ టు నైట్ వరకు ఏమి సుస్థ అయ్యేది కాదు. ఆయనకు కోపం తగ్గింది. చాలా ప్రేమగా పిల్లల్ని మంచిగా ఆ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని కూర్చోపెట్టి, అలా అన్నమాట. ఆ మార్పు నాకు ఫస్ట్ వచ్చింది అనమాట, కోపం తగ్గడం. ఆ తర్వాత కామన్ సెన్స్ గురించి చెప్పారు ఆయన. కామన్ సెన్స్ గురించి, ఎందుకంటే ఇప్పుడు వెళ్తుంటే ఎవరన్నా గుడికి వెళ్తున్నారా అనడం, లేదా వాకింగ్ వెళ్తున్నారా అంటే, అవును మరి వాకింగ్ వెళ్తుంటాం. ఒంట్లో బాగుందా, మేము బాగున్నారా, ఒంట్లో బాగుంది కదా, బాగున్నారా అని అడగడం. ఈ బాగున్నారా అని అడగడం నేను కూడా అడిగేదాన్ని. ఈ వాకింగ్ గా టెంపుల్ గా అని అడిగేదాన్ని కాదు, కానీ బాగున్నారా అండి అని అడిగేదాన్ని అనమాట. అది నేను కరెక్ట్ చేసుకున్నాను అనమాట. బాగున్నారా కదండి, ఏంటి సంగతులు అనాలి. హాస్పిటల్లో ఉంటే మాత్రమే ఎలా ఉన్నారు మీరు, ఇప్పుడు బాగున్నారా అని అడగాలి, అంతే తప్ప వేరే ఎప్పుడంటే అప్పుడు అలా అడగకూడదు. ఏంటి సంగతులు అని ఆయన అనేవారు కదా, అలాగే నేర్చుకున్నాను అనమాట. అలా కొన్ని నేర్చుకుంటూ వెళ్ళాను. ఆయన్ని చూసి కరెక్షన్స్ అనమాట, మన లోపల కరెక్షన్స్ రావాలి కదా, అలా నేర్చుకుంటూ వచ్చాను. నెక్స్ట్ వాక్క్షేత్రం, భావనా క్షేత్రం, ఆయన కర్మక్షేత్రం. దీని గురించి ఎంత బాగా ఆయన ఆడియో వీడియో అన్ని ఉన్నాయండి, పుస్తకం కూడా రాశారు ఆయన. చాలా అద్భుతం. వాక్క్షేత్రం అంటే ఏంటి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు కదా, మన భావనలు ఏదుంటే మనసా వాచా కర్మేణ అంటామే, అలా మన మనసులో ఏది ఉందో దాన్ని మన మాటల్లో రావాలి, మాటల నుండి కర్మల్లో రావాలి, అప్పుడే మనకు అనుకున్న పనులు అవుతాయని చెప్పేసి వాక్క్షేత్రం గురించి చాలా బాగా ఆయన చెప్తూ పోయారు. ఆ వాక్క్షేత్రాన్ని కూడా చాలా కరెక్ట్ చేసుకున్నాను నేను. అలా అన్నమాట. కాబట్టి మరి లేకపోతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, మనం ఏం మాట్లాడతాం అదే అవుతుంటుంది. అప్పుడు అంటుంటా, ఎందుకు నేనేం చేయలేదే, నాకెందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అంటే మరి ఏం మాట్లాడతాం, ఏం ఆలోచిస్తాం, ఏం కర్మ చేస్తే అదే కదా అవుతుంది. కాబట్టి దాని గురించి చాలా క్లారిటీ ఇచ్చారు సార్. అప్పటి నుంచి నేను నన్ను నేనే గమనించుకొని నాకు నేనే కరెక్షన్స్ చేసుకున్నాను అన్నమాట. అప్పుడు అంటే పత్రిజీ చాలా గుడ్ లిజనర్ అండి. కూర్చుని ఎట్లాంటి వాడు వచ్చినా ఎంత చెప్పినా అలా వింటుంటారు, ఆహా అని చెప్పేసి వింటుంటారు అనమాట. ఎంత పేషెన్స్ అబ్బాయికి అని అనిపించేది. వెరీ గుడ్ లిజనర్. అప్పటి నుంచి నేను అనుకున్నా, నేను మాట్లాడకూడదు, ఫస్ట్ ఎవరైనా వచ్చి ఏమైనా చెప్తే దాన్ని విని ఆ తర్వాత నేను మాట్లాడాలి, అంతవరకు మాట్లాడకూడదు అనే అప్పుడు నేను డిసైడ్ చేశాను. లేకపోతే వాళ్ళు చెప్తూ ఉంటారు, మధ్యలో నేను ఏదో ఒకటి చెప్పేయడం, మళ్ళీ వాళ్ళు చెప్తుంటారు, నేను ఏదో ఒకటి చెప్పడం, అలా జరిగేది. అప్పుడు అలా కాకుండా ఫస్ట్ ఏం చెప్తారో ఆయన ఇలా వినారు, చాలా అబ్జర్వ్ చేసేదాన్ని ఆయన. అలా అనమాట. ఆయన ఎందుకంటే ఆయన జీవించి మనకు నేర్పించారు పాఠాలు. చెప్పి నేర్పించడం కన్నా ఆయన జీవించి తను ఎలా ఉండాలో తను ఉండి మనకు నేర్పించారు అనమాట. అలా అనమాట. వెరీ గుడ్ లిజనర్ ఆయన. అదొకటి నాకు చాలా నచ్చింది అనమాట. ఆయనక వడ్డించేటప్పుడు చూసాం కదండి, భోజనాల టైంలో వడ్డించేటప్పుడు అందరికీ వడ్డించేవాడు అనమాట. వడ్డించి తాను భోంచేసేవారు. ఒక స్టేజెస్ ఉన్నాయండి దీంట్లో. కొంతమంది వాళ్ళు తిండ్రు, వేడి వరకు పెట్టరు, అది లో లెవెల్ అనమాట. ఇంకొంతమంది వాళ్ళు తింటారు, వేరే వాళ్ళకి పెట్టారు, అట్లీస్ట్ వాళ్ళు తింటారు, వేరే వాళ్ళకి పెట్టారు అనమాట. అది కొంచెం హయ్యర్ లెవెల్. ఇంకా థర్డ్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు తింటారు, వేరే వాళ్ళకు పెడతారు. ఇంకా ఫోర్త్ లెవెల్లో ఉన్న వాళ్ళు తింటారు, ఫస్ట్ మీరు తినండి, రండి కూర్చోండి, మీరు తినండి అంటారు. నన్ను నేను చెక్ చేసుకున్నాను, నేను ఎక్కడ ఉన్నాను, నేను థర్డ్ అండ్ ఫోర్త్ లో. ఎందుకంటే ఇంట్లో ఉన్నప్పుడైతే రండి మీరు కూర్చోండి, నేను కూర్చుంటాను, తినేస్తుంటాం. కానీ ఫంక్షన్స్ లో పెద్ద పెద్ద గృహ ప్రవేశాలు ఉంటాయి, పెళ్లిళ్ళు ఉంటాయి కదా, ఒడుగులు ఉంటాయి, ఇట్లాంటి టైంలో మనం ఏం చేస్తాం, మనం కూర్చోం. అందరూ వచ్చి కూర్చుని భోంచేసిన తర్వాత లాస్ట్ పంక్తులు మంది తింటాం కదా, అలా థర్డ్ అండ్ ఫోర్త్ లో ఉన్నాను కదా అని చెక్ చేసుకున్నాను అనమాట ఇవన్నీ కూడా. అలా ఆయన ఆ వడ్డించడం నించోని కదా, శ్రద్ధగా అందరికీ అన్నం పెట్టడం, అదంతా నాకు చాలా నచ్చిందండి. డౌన్ టు ఎర్త్ ఆయన కదా. ఆయన కంప్లీట్ మ్యాన్ అని చెప్పడము ఇది కాదనమాట. ఎందుకంటే నిజంగా కూడా ఆయన కంప్లీట్ మ్యానే అన్ని విషయాల్లో కూడా.
కదా. నెక్స్ట్ అందరు అంటుంటారు ఏంటి పతిజీ గారికి కోపం వస్తుంది ఏంటి అది ఇది అని చెప్పేసి, సావధానదంట వేదంటవే. అలా తన పిల్లలు మంచి చెప్పిన మాట వినకపోతే మనకి కోపం ఉంటుందా? కోపం ఉండదు, ప్రదర్శిస్తుంటాం అంతే. వాళ్ళు ఆ పని చేయాలి, మంచి పని చెప్తుంటే ఆ పని చేసి వాళ్ళు ఉద్ధారం కావాలి అని చెప్పేసి అనమాట. అందుకు ఆయన అలా అనేవారే తప్ప ఎప్పుడు ఆయన అనేవారు కదా. ఒకసారి అన్నాను అనమాట, ఒకసారి కోపం వచ్చి ఇప్పుడు నేను ధ్యానం చేస్తున్నాను నాకు కోపమే రాదు అని చెప్తే నిజంగా రాదు. కానీ ఒక్కొక్క చోట మనం ప్రదర్శించాల్సి వస్తుంది. ఇప్పుడు మేము స్కూల్ టీచర్స్ స్కూల్కి వెళ్ళి నేను ధ్యానం చేస్తున్నాను, నేను ఎవరిని తిట్టానంటే కాదు, ఏ కూర్చోక్కడికి వెళ్ళి అని అట్లా కొంచెం జోరుగా చెప్పాల్సి వస్తుంది అన్నమాట పిల్లలకి. ఓకే, చదువుకున్నావా లేదా, హోంవర్క్ చేసావా లేదా అని చెప్పండి. చేయగానే వా వెరీ గుడ్ అనడం, ప్రశంసించడం, ఇట్లంతా కూడా చేయాల్సి వస్తుంది అనమాట. అవన్నీ యాక్టింగ్ లో ఉంటాయే తప్ప నిజంగా కోపం అనేది ఉండదు. వాళ్ళకి చాలా ప్రేమ ఎక్కువ, లవ్ అండ్ అఫెక్షన్ ఓవర్లో అయితే మనకు కోపం వస్తుంది. అలా అనమాట. అది కూడా మనం అర్థం చేసుకోవాలి. సో భోజనం ఎలా వడ్డించుకోవాలి కదా. ఇప్పుడు అందరూ ఇలా అన్నం వేసేయడం ఇలా వేసేయడం కాదు. సాల్ట్ వేస్తామా, తర్వాత పచ్చడి పెడతామా, అలా ఒక్కొక్కటి కూరలు ఎక్కడ పెట్టాలి, అన్నం ఎక్కడ పెట్టాలి, అప్పడం ఎక్కడ పెట్టాలి, మనకి పులిహోర ఎక్కడ పెట్టాలి, పాయసం ఎక్కడ పెట్టాలి, పప్పు ఎక్కడ పెట్టాలి, అలా ఒక సిస్టమ్ ఉందన్నమాట. ఆ సిస్టమ్ ప్రకారంగానే వడ్డించుకుంటూ రావాలి. ఇష్టం వచ్చినట్టు ఎలా అలా వేసుకొని అలా అలా తినడం కాదనమాట. అయినాక ఆయన భోజనం చేసినప్పుడు చూసారా, ఎప్పుడు అబ్జర్వ్ చేశారా, ఈ అంగే ఉంటుంది అక్కడ అన్నము వంట అంటదు, ఓన్లీ వీళ్ళతోటే తినేవారు ఆయన. చూసారా, అది ఒకసారి చెప్పారనమాట. మా దాంట్లో అట్లాగే అనమాట. ఆమె కంచెం మొత్తం అలా అలా స్ప్రెడ్ చేసుకొని తినడం అలా కాదనమాట, నీట్ గా పెట్టుకొని తినేవారు. మనకి కూడా అలా చెప్పేవారు అనమాట. అలా ప్రతి ఒక్కటండి, చిన్న చిన్న విషయాలు తీసుకుని పెద్ద పెద్ద విషయాల వరకు, అన్ని ఆత్మజ్ఞానం వరకు కదా. చిన్న విషయాలు తీసుకొని ఆత్మజ్ఞానం వరకు ప్రతి ఒక్కటి కూడా ఆయన చాలా శ్రద్ధగా తాను చేస్తూ మనకు చూపిస్తూ వచ్చారనమాట, చెప్తూ వచ్చారు. అది నాకు చాలా నచ్చింది. నేను బాగా అట్లాంటివన్నీ నేను చేసుకున్నాను అనమాట. పత్రిజ్ గారు మనసా వాచా కర్మేంటే ఒకటేలాగా ఎప్పుడు ఉండేవారు ఆయన, అవునా కదా. కాబట్టి అలా ఉండడానికి నేను కూడా ప్రయత్నిస్తున్నాను. మాక్సిమం వచ్చింది, ఇంకా 100% అని చెప్పలేను, కానీ నేను మాక్సిమం చేస్తూ వస్తున్నాను అనమాట, ప్రయత్నిస్తున్నాను. పత్రిజీ గారు ధ్యానం బాగా చేసి దాని నుంచి వచ్చిన ఫలితాన్ని తానే ఉంచుకోక అందరికీ ఇచ్చారు. లేకపోతే ఆయనకు అనిపించిందంట, అయిపోయింది నాకు ధ్యానం అంతా తెలిసిపోయింది, ఆత్మజ్ఞానం తెలిసిపోయింది, ఏంటో నేను హిమాలయస్కి వెళ్ళిపోతాను ఒక క్షణం అనిపించిందట. ఆ తర్వాత ఏం చేయాలి, అక్కడికి వెళ్ళి ఇంకొంచెం ఎక్కువ ధ్యానం చేస్తాను, అంతకన్నా ఇంతమంది పాపం అల్లాడిపోతున్నారు, వాళ్ళకి చెప్తే బాగుంటుంది, ఎంత సింపుల్ కదా, చాలా వెరీ సింపుల్ అని చెప్పేసి ఆయన ఏం చేశారు, వెంటనే మనసు మార్చుకుని ధ్యానం అందరికి నేర్పిస్తూ పోయారు. ఫస్ట్ ఒకళ్ళు, రెండు, ముగ్గురు, నలుగురు అనుకోకుండా ఎంతమంది వస్తే అంతమందికి. అలా ఒకసారి సింగపూర్కి వెళ్ళారట. ఎవరో ఒక అబ్బాయి చెప్పాయంట, నేను జనాలను ఎంత పిలుచుకొస్తాను సముద్రం దగ్గర, అక్కడికి వెళ్ళి రండి సార్, అక్కడ నేను అందరినీ పిలుచుకొని వస్తానని చెప్పి. సరే సార్ ఇళ్ళు కూర్చున్నారు. ఒక్కడు రాలేదు, ఆ చెప్పిన అబ్బాయి కూడా రాలేదు. కాసేపు కూర్చొని సముద్రం దగ్గర హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చేసారు. అలా కూడా అవుతుంటుంది ఒకసారి. ఒకళ్ళిద్దరే వస్తారు, ఒకసారి వందలు, వేలు, లక్షలు కూడా వస్తారు. ఒక్కడు వచ్చినా పర్వాలేదు, ఒకళ్ళు రాకపోయినా పర్వాలేదు, కానీ ధ్యానం నేర్పించాలి. ఎంతో శ్రద్ధగా, లక్షల మందికి చెప్పే ఎంత శ్రద్ధ ఉండేదో ఒక్కరికి చెప్పినా కూడా ఆయన అంతే శ్రద్ధగా నేర్పించేవారు. అది చాలా మనం నేర్చుకోవాల్సింది. ఇంతేనా ఇందుకులే అనుకోకుండా అనమాట. అలా కూడా మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. నేను నేర్చుకుని ఎంతమంది వచ్చినా పర్వాలేదని చెప్పేసి క్లాసులో తీసుకుంటూ ఉంటాను అనమాట. అదొకటి పాయింట్ నేర్చుకున్నాను, ఆయన నుంచి అనుసరిస్తున్నాను అనమాట. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో వచ్చేవాళ్ళు వస్తారు, ఉండేవాళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు పోతారు. ఎంత ఫ్రీడమ్ అండి, ఆయన ఎక్కడ పట్టింపు లేదు, ఎక్కడ పట్టుకోవడము, వీళ్ళు ఇక్కడే ఉండాలి, అక్కడ ఎందుకు ఉండవు, వాళ్ళు అక్కడ ఉన్నావా, ఆ సంస్థలో వెళ్ళిపో, నువ్వు రావద్దు, ఇట్లాంటివి లేదు ఆయనకి అస్సలు లేదు. ఉండేవాళ్ళు రండి, ఉండేవాళ్ళు ఉండండి, వెళ్ళేవాళ్ళు వెళ్ళండి, మళ్ళీ వస్తారా రండి, ఏం పర్వాలేదు, అలా ఉండేవాళ్ళు. ఎంత ఫ్రీడమ్ చూసుకోండి కదా, ఫ్లో ఎలా ఎలా ఉంది అయింది, అలా అన్నమాట. కాబట్టి ఆయన నుంచి నేర్చుకోవాల్సింది అంతా ఇంత కాదండి, అంత అలా ఉన్నా కూడా మనం మరి అలా ప్రదర్శించకూడదు కదా. మనకి అంటే ఇక్కడే ఉండు అక్కడే ఉండు అట్లా అనకూడదు అన్నమాట. రానివ్వండి, నేర్చుకునేండి, వెళ్తారా వేరే చోటుకు వెళ్ళండి, అక్కడే నేర్చుకుని మళ్ళీ వస్తారు కదా. లేకపోతే అక్కడే ఎక్కడో ఒక చోట ఉద్ధారం కండి అంతే. తల్లి అంతే కదా, ఏమంటుంది తల్లి, మన ఇంట్లో భోజనం పెడతా రారంటే అమ్మ పక్కింట్లో తినొచ్చు, పోలే ఎక్కడో చుట్టూ ముద్ద తిన్నావు కదా, అలా అనమాట. అంత తల్లి మనసు అయింది, అలా అనమాట. కాబట్టి తటస్థ స్థితిలో అన్నమాట, దేనికి అంటుకోకూడదు ఆయన. ఆయన దేనికి అంటుకునేవారు కాదు, తటస్థ స్థితిలో ఎప్పుడు ఉండేవారు అనమాట. వచ్చి నేను కూడా అలాగే ప్రతి ఒక్క విషయంలో అలా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే మనకేంటంటే ఎవరో వస్తుంటారు, మన పెళ్లికి పిలుస్తాము, వాళ్ళు కొంతమంది వస్తారు, కొంతమంది రారు. చూస్తే ఇంటికి పిలిచినా రాలేదు అనుకోవడం,
ఇలా కాకుండా వస్తా సంతోషం, రాకపోతే ఇంకా సంతోషం. ఎందుకు? వచ్చినారనుకుంటే రుణం తీర్చుకుంటారు పోతారు, రాకపోతే వాళ్ళకి మనకి అక్కడ అన్నం రుణం ఉంటేనే వస్తారు, లేకపోతే రారన్నమాట. కాబట్టి ఇట్లాంటివన్నీ అర్థం చేసుకుని చక్కగా దేనికి మనం ఇబ్బంది పడకుండా కదా, దేనికి కంప్లైంట్ చేయకుండా, జడ్జిమెంట్ చేయకుండా, వీళ్ళు ఇలాంటి వాళ్ళు వాళ్ళ ఇలాంటి వాళ్ళు అనుకోకుండా అర్థం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎంత మనం అర్థం చేసుకుంటామో అంత క్లారిటీ దొరుకుతుంది, మనకు మనశ్శాంతి అంత దొరుకుతుంది అనమాట. అవునులే, ఆ తర్వాత మనకి కోపాలు, రోషాలు, ద్వేషాలు అవి కూడా ఉండవు, పోట్లాటలు అవన్నీ కూడా ఉండవు అనమాట. ఎంత చూసారా, అన్ని రూల్డ్ అవుట్ అయిపోతుంది అనమాట. అంత చక్కగా ఆయన నడుచుకుని మరి చూపించేవారు. అన్ని ఆధ్యాత్మిక సంస్థలు ఒకటే ప్లాట్ఫామ్ మీద, ఇది చాలా ఇంపార్టెంట్, నాకు ఇష్టమైంది అనమాట. ఆయన మనది, మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అంతేకాదు అన్ని ఆధ్యాత్మిక సంస్థలు, ఎందుకంటే అందరు కూడా భూలోకానికి వాళ్ళ వంతు సేవ చేయడానికే వచ్చారు అందరు మాస్టర్స్. కాబట్టి నేను గొప్ప అనుకోకుండా అన్ని ఆధ్యాత్మిక సంస్థలు ఒకటే ప్లాట్ఫామ్ మీదకి రావాలి అని, మన దాంట్లో ఏ ఫంక్షన్ జరిగిన, ధ్యాన మహా యజ్ఞం అయి ఉండొచ్చు, మహిళా ధ్యాన మహా యజ్ఞం అయి ఉండొచ్చు, ధ్యాన మహా చక్రం అయి ఉండొచ్చు, ఏదైనా ఎన్నో నడిచాయి కదా. అయితే అవన్నీ కూడా ఆయన ఏం చేసేవారంటే అందరి వేరే ఆధ్యాత్మిక సంస్థ వాళ్ళని కూడా పిలిచేవారు. చూసారు కదా, మనం చూస్తూనే ఉన్నాం ఎన్ని స్టాల్స్. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఒకటే కాదు, ఎన్నో ఓషోదై ఉండొచ్చు, సిద్ధ సమాధి యోగా వాళ్ళదే ఉండొచ్చు, బ్రహ్మకుమారి వాళ్ళదే ఉండొచ్చు, తేజజ్ఞాన్ ఫౌండేషన్ వాళ్ళు కూడా పుస్తకాలు పెట్టుకుంటున్నారు. మళ్ళీ ఎంతో అనమాట. తేజజ్ఞాన్ ఫౌండేషన్ వాళ్ళ పుస్తకాలు లక్షల కోట్లలో అమ్ముడుపోతాయి. ఆ పుస్తకాలు తీసుకొని ఆయన స్టేజ్ మీద మరీ చూపిస్తారు, ఈ పుస్తకం చదవండి అని. విశ్వము నీకు దర్పణం శాంతికి మార్గం అని చెప్పేసి, అంత గ్రేట్ మాస్టర్ ఆయన. నేనే చెప్తాను, నేనేం చదవాలి అట్లా కాదండి. ఆయన ఏం చెప్తారు, నేనే చెప్తాను, వాళ్ళు చెప్తారు, అందరి దగ్గర నేర్చుకోండి, అన్ని పుస్తకాలు చదవండి. ఆయన చదువుతారు, చదివేసి మనకి చెప్తారు అనమాట. అలా చెప్తూ వచ్చి మనకు కూడా అలాగే నేర్పిస్తూ వెళ్ళాలి. అందుకే మనకి ఎంతో మంది మాస్టర్ నుంచి ఎంతో జ్ఞానం పొందే అవకాశం మనకి దొరికింది అని చెప్పుకోవచ్చు కదా. అన్ని ఆధ్యాత్మిక ఒకటే ప్లాట్ఫామ్ మీదకి రావాలి కదా. అలా ఆయనకి కాన్సెప్ట్ కూడా అనమాట. మనం ఆ కాన్సెప్ట్ మనం ఎప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. నెక్స్ట్, అందరికీ ఫ్రీడమ్ ఇవ్వడం ఆయనలో ఉన్న గొప్పతనం అనమాట. ఎవరిని బంధించరు, ఏ విషయంలో కూడా ఆయన బంధించరు. ఆయన చెప్పేది చెప్తుంటారు, వెళ్ళిపోతుంటారు అనమాట. మాంసం తినకూడదు, తింటే ఇలా అవుతుంది, ఏం తింటే ఏమవుతుంది, అవన్నీ చెప్తారా. ఆ తర్వాత నీ ఇష్టం, నువ్వేం చేసుకుంటావో చేసుకో, ఈ జన్మ కాకపోతే ఇంకో 50 జన్మల తర్వాత రా, దానిదే ఉంది. కానీ నేను చెప్పవలసిన సత్యం నేను చెప్పేస్తున్నాను, ఆ తర్వాత నీ ఇష్టం, అలా అనమాట. అలా చెప్పి వద్దంటే ఎంతమంది లక్షల మంది నా వెజిటేరియన్ అయిపోయారు. ఎన్ని ప్రపంచంలో ఆ ప్రాణులను ఎన్ని బచావ్ అయిపోయావు కదా. దానివల్ల ఆయన దానికి బలవంతం చేశారా? లేదు, చెప్పవలసిన సత్యాన్ని చెప్పి ఆ తర్వాత మీ ఇష్టం, ఏం అవుతుంది అలా తినడం వల్ల ఏమవుతుంది, కర్మలు అవుతాయి, ఎలా మీరు జన్మలు పెంచుకుంటూ పోతారు, ఎంత కర్మలు అనుభవించాల్సి వస్తుంది, చెప్పేసి ఆ తర్వాత మీ ఇష్టం అని చెప్పేసేవారు అనమాట. అలా ఫ్రీడమ్ చేసేవారు. పత్రిజీ గారు అందరికీ సరి సమానంగా ప్రేమించేవారండి. వీళ్ళు ఎక్కువ, వాళ్ళు తక్కువ అని అసలే లేదండి. నేను ఎంతో అబ్జర్వ్ చేశాను. ఏంటంటే, ఒకటి, ఎక్కువ ధ్యాన ప్రచారము, జ్ఞాన ప్రచారము చేస్తారు కదా, ఇట్లా మన సేవలు చేస్తారు కదా, టీవీలో వెళ్ళి చెప్పడము, నాకు 30 సార్లు ఛాన్స్ దొరకడము ఆయన ఆశీర్వాదమే. ఆయనే అన్నారన్నమాట, మీరు ఆకాశంలో నక్షత్రంలాగా వెలిగిపోతారండి అన్నారు. అంటే ఆకాశంలో నక్షత్రం ఏంటండి, నేను ముక్తి దొరకాలి కదా అంటే, ఎప్పుడో ముక్తి దొరికిందమ్మా నీకు ముక్తి దొరకలే కాదు, వచ్చావు ఇక్కడికి ధ్యాన ప్రచారం కోసం అంతే, నీకు ఎప్పుడో ముక్తి దొరికింది అన్నారన్నమాట ఆయన. అలా ఆ తర్వాత తార అంటే అప్పుడు అర్థమైందన్నమాట, 30 సార్లు టీవీలో రావడం అంటే మామూలు మాట, లక్షల మందికి ధ్యాన ప్రచారం అయిపోయింది అక్కడే. ఎంతో మంది ఫోన్లు చేసి చెప్పేవాళ్ళు అనమాట, అండ్ మేడం మీ క్లాస్ రోజు ఉంటే బాగుంటుంది, టీవీలో రండి మేడం రోజు అంటే, రోజు అవకాశం ఇవ్వరు కదా, అంత ఇచ్చింది నా గొప్ప, అంతే కదా, అలా అన్నమాట. కాబట్టి అలా ఆయన ఆశీర్వాదం వల్ల ఆ అనువాదం చేసే శక్తి, తెలుగు టు కన్నడ, కన్నడ టు తెలుగు, హిందీ టు తెలుగు కూడా ఒక పుస్తకం చేశాను అనమాట. అలా హీల్ యువర్ మెమరీస్, హీల్ యువర్ లైఫ్ అని చెప్పేసి అది కూడా చేశాను. ఇలా ఆయన మనకి ఆశీర్వాదం వల్ల, ఆయన మనకి నేర్పించడం వల్ల, నీలో ఉంది టాలెంట్ అని చెప్పడం, లేకపోతే నాకు తెలియదు టాలెంట్ ఉంది అని చెప్పేసి అన్నమాట. ఆయన చెప్పడం వల్ల, ఈ ధ్యానం చేయడం వల్ల, ఆయన చెప్పినట్టు మనం అనుసరించడం వల్ల ఎంతో లోపల ఉన్న టాలెంట్, నాకు ఒకదానికి కాదు, లక్షల మంది వాళ్ళలో ఉన్న టాలెంట్ అంతా బయటకు వచ్చి ఎంతో ఇప్పుడు అంత పెద్ద ఫేమస్ అయింది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అంటే, మరి ఒక్కడితో అయ్యే పనే చెప్పండి కదా. ఇంతమంది ఆయనని ఎంకరేజ్ చేస్తూ వచ్చారు, అది ఇంపార్టెంట్ అనమాట.
ఆ సాధన చేసి ధ్యాన ప్రచారం చేసే వాళ్ళకి కొంచెం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి కొంచెం ఎంకరేజ్ చేసేవాళ్ళు అనమాట. ఫంక్షన్స్ లో చూసారా, ధ్యాన మహాచక్రం అక్కడ ఉన్నప్పుడు వంట ఇంట్లోకి వెళ్తారు, అక్కడ వాళ్ళకందరినీ వాలంటీర్స్ అన్ని పిలిచి వాళ్ళకంతా ఎవరు వస్తున్నారు ఇక్కడికి భోజనాలకి, ఎవరు వస్తున్నారు, దేవుళ్ళు వస్తున్నారు, వాళ్ళకి ఎలా వడ్డించాలి, ఎలా అడగాలి, ఎలా వాళ్ళని అభిమానంగా మాట్లాడించాలి అని చెప్పేసి చాలా వాళ్ళకంతా క్లాస్ తీసుకునేవారు. ఎంత పెద్ద సేవ, వంట వండడము వడ్డించడము అదంతా చాలా పెద్ద సేవ అని చెప్పి వాళ్ళ చేత మంచిగా ఎంకరేజ్ చేసి చెప్పేవారు అనమాట. అన్ని రంగాల్లో స్టాల్స్ ఉంటే స్టాల్స్ ప్రతి ఒక్క స్టాల్ దగ్గరకే వెళ్ళి ఆయన చూసి మాట్లాడించి వచ్చేవారు. ఆ రంగోలి వేస్తే రంగోలి అన్ని చూసుకుని వచ్చేవారు. అందరినీ కూడా అప్రిషియేట్ చేసేవారు ఆయన, ఒక్కళ్ళని వదలకుండా. అంత గ్రేట్ మాస్టర్ అన్నమాట ఆయన. కాబట్టి పతీజీ గారిని నేనంటే ఎంత ఇష్టమో అని అందరూ అనుకుంటారు, నేను అలాగే అనుకున్నా, ఆ భగవాన్ ఎంత ఇష్టమో పతీజీ గారికి, ఎంత ప్రేమగా మాట్లాడిస్తారో నన్ను అని. ఆ తర్వాత ఇంకెవరో వచ్చి చెప్తున్నారు, పతీజీ గారికి నేనంటే ఎంత ఇష్టమండి, మా అమ్మాయి అంటే ఎంత ఇష్టమో, మా వారిని అస్సలు వదలండి, ఎంత క్లోజో మా ఆయన అని ఇలా చెప్పుకుంటుంటారు అనమాట. అమ్మో అనుకున్నా నేను. అందరికి అందరికి అలా అనిపిస్తుంది అనమాట, నేనంటే ఇష్టం, నేనంటే ఇష్టం అని చెప్పేసి అనిపిస్తుంటుంది. అలా పతీజీ గారిని అందరినీ ఇష్టపడేవారు ఆయన. అలా ఆయన ఒక పెద్ద విశ్వగురువు అయినా కూడా, ఆయన పెద్ద విశ్వగురు కదండి, ఆయన కూడా మనందరితో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉండిపోయారు. అవునా, మా ఇంటికి వచ్చారు, మా ఇంటికి కూడా వచ్చినా కూడా అక్కడ కూర్చొనేసేవారు అనమాట. ఎక్కడంటే అక్కడ కిందంటే కింద కూర్చుంటారు, పైన పెట్టిని తినేసేవారు, హ్యాపీగా ఉండేవారు అనమాట. అలా ఆయన ఒక పెద్ద విశ్వగురు, డౌన్ టు అర్త్. అందుకే అంటారనమాట, అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. ఆ పాట విన్నప్పుడు ఎంత బాగుందో అనుకున్నా, కానీ అందులో మీనింగ్ ఇంత అద్భుతంగా ఉందని తెలియదు కదా. అందరిలో కూడా అందరూ వాళ్ళ వాళ్ళ పాట చేయడానికి వచ్చారు. అవునా, భిక్షగాడు పరమేశ్వర పాటో, మనకి ఒక స్వామీజీ పాటో, ఒక యాక్టర్ పాటో, క్రికెట్ ప్లేయర్ పాటో కదా, పొలిటీషియన్ పాటో, అందరు, మనం స్త్రీ పాటో, ఒక మహిళ పాటో, ఒక హౌస్ వైఫ్ పాటో, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పాట చేయడానికి వచ్చారు. అందరిలో దేవుడు ఉన్నాడు అని చెప్పేసి అనమాట. వాళ్ళనందరినీ ఎట్లా ట్రీట్ చేయాలి, మంచిగా ట్రీట్ చేయాలని చెప్పేసి అనమాట. అప్పటి నుంచి అందరిలో అమ్మ అవును కదా, పరమేశ్వర రూపంలో దేవుడే వచ్చాడు, ఇలా మాట్లాడాలి మరి వాళ్ళతో, అదొకటి కనెక్ట్ చేసుకున్నాం అనమాట. చాలా విషయాలు అనమాట. సో పుస్తకాలు బాగా చదివించడం ఆయన చేయడం అనమాట. ఆయన చదివేవారు, చదివినాక ఏ పుస్తకం చదవాలి, ఏ పుస్తకంలో ఏముంది అని చెప్పి మనందరి చేత కూడా చదివించేవారు అనమాట. దానివల్ల కూడా చాలా మనకి నాలెడ్జ్ కదా, పుస్తకాలు చదవడం వల్ల కూడా ఎంతో అనవసరమైన మాటలు, అనవసరమైన ప్రోగ్రాం చూసుకోవడము, ఆ ఇది లేకుండా కంప్లైంట్ చేయడము, జడ్జి చేయడం, వాళ్ళ మీద వీళ్ళ మీద మాటలు, అవన్నీ ఏం లేకుండా పుస్తకాలు చదవడం వల్ల ఎంతో జ్ఞానం మనకి వచ్చింది. అవునా, అలా అది కూడా ఆయన చాలా మంచి చేశారనమాట. నాకేంటంటే కొంచెం పూజలు పిచ్చి ఉండిందండి. అది ఏంటంటే భరత కండి, జంబూ తిప్పే దండకారండి ఆయన మొదలు పెట్టేస్తే ఎంత పూజలు చేసేదాన్ని. ఆ తర్వాత కూడా ధ్యానానికి వచ్చినా కూడా ఎన్ని క్లాసులు అటెండ్ అయ్యానా, అయినా ధ్యానానికి వచ్చినా కూడా ఎక్కడో మూల పూజ చేయాలని పిచ్చి ఉండింది. ఆ గబగబా వెళ్ళేసి మినిమం పూజ, తులసి పూజ, గడప పూజ, గౌరీ పూజ, దేవుడి పూజ, అన్ని ఆ రోజుల్లో ఏ పూజ ఉంటే ఆ పూజ చేసేసి ఆ తర్వాత కూర్చొని ధ్యానం చేయడము, పుస్తకాలు చదవడం. ఎప్పుడైతే నాకు అనుభవం అయిందో, హార్ట్ లో నుంచి డివైన్ వాయిస్ వినిపించింది అనమాట, మైక్ లో మాట్లాడినట్టు పురుష కంఠాలు. అప్పుడు అమ్మో, నాలోంచి ఎంత గట్టిగా అనిపించిందో మాట. ఏదో ఒక ఆలోచన వచ్చింది, ఏదో డౌట్, దానికి ఆన్సర్ ఇచ్చారు ఎవరో లోపల నుంచి. అది అన్నాక అప్పటి నుంచి చక్కని వెళ్ళిపోయిందండి నా పూజలు పిచ్చి. నాలో దేవుడు ఉన్నాడంటే మరి మీలో కూడా దేవుడు ఉన్నాడు, అందరిలో దేవుడు ఉన్నాడు. దేవుడి సేవ చేయాలంటే మానవ సేవ, మాధవ సేవ అని అంటాం కదా. ఆయనేమన్నారు, మాధవ సేవే మానవ సేవ, మాధవుడే మానవ రూపంలో ఉన్నాడు. కాబట్టి అలా అందరికీ సేవ చేయడమే పెద్ద పూజమ్మ, ఇలా విగ్రహాలతోటి ఆటలాడుకుంటూ కూర్చోకూడదు అన్నట్టు చెప్పారనమాట. అప్పటికి నాకు అర్థమైంది. అప్పటి నుంచేనండి ఇంతవరకు 99.9% పూజలు తగ్గిపోయింది. ఏదో ఒక దీపం పెట్టి వస్తుంటాను అనమాట, అంతే తప్ప ఏది చేయను. అలా అన్నమాట. ఇంట్రెస్ట్ పుట్టట్లేదు, చేయకూడదు అని చెప్పారు వీళ్ళు చెప్పారు కాదు, లోపల నుంచి నాకు అనుభవం అయిపోయింది. కాబట్టి దానివల్ల కూడా తెలుసుకోవచ్చు. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఆచార్య సాంగత్యము, ఇవన్నీ కూడా ఆయన చెప్తే ధ్యానం చేయడమే కాదు, స్వాధ్యాయం పుస్తకాలు చదవాలి, సజ్జనంతో ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే మనకేం తెలుసో వాళ్ళకి చెప్పచ్చు, వాళ్ళకేం తెలుసో మనకి చెప్పచ్చు. లేకపోతే ఏమవుతుంది, అమ్మో నేను ఎంత తెలుసుకున్నానో అని అహంకారం వచ్చేస్తుంది. ఇంకోటి చెప్తుంటే అయ్యో నాకు ఇవన్నీ తెలియవే, అమ్మో ఎన్ని విషయాలు తెలుసు వీళ్ళందరికీ అని అనిపిస్తుంది. అప్పుడు ఇంకా తెలుసుకోవాలంటే నాకు తెలియంది వాళ్ళకి తెలుసు, వాళ్ళకి తెలియంది నాకు తెలుసు. కాబట్టి మనం అలా సజ్జనులతోటి కలవడం చాలా ఇంపార్టెంట్ అనేసి తెలుసుకున్నాను. మౌనంగా ఉండడం, ఆంతరిక మౌనాన్ని మనం సాధించాలి కదా. లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పి కూర్చోడం కాదు, ఏదో మనకు తెలిసిన సేవ, మనం చైతన్య సేవ చేస్తూ పోవాలి కదా. అప్పుడే మూడు లోకాల్లో
ముక్తి అంటారనమాట. ఈ లోకంలో పరలోకంలో అని అంటుంటారు. పోన్లే, అది కూడా మనం మనసులో పెట్టుకొని మంచి మంచి చేస్తూ వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత ఆయనలో బంధుత్వం కన్నా స్నేహతత్వం బాగా గమనించాను నేను కదా. బంధుత్వం కన్నా ఆయనకి స్నేహిత్వం, అందరు ఫ్రెండ్స్, మిత్రత్వం అనేవారు. మైత్రేయ బుద్ధ పెరువేడ అందుకే వచ్చిందనమాట. కాబట్టి మిత్రత్వం. ఎందుకంటే ఒకసారి ఆయన అన్నారన్నమాట, సార్ మిమ్మల్ని ఎప్పుడో పరిచయం ఉన్నట్టు, ఎంతో రోజుల నుంచి నేను మీకు పరిచయం ఉన్నట్టు, మీరు తెలిసినట్టు అనిపిస్తుంది సార్ అంటే, ఒక జన్మలో నువ్వు నా చెల్లెలు అమ్మ అన్నారు. చూసారా, ఒక జన్మలో ఆయన నేను సొంత చెల్లెల్ని. కాబట్టి ఈ జన్మలో మనము ఫ్రెండ్స్, స్నేహతత్వం మనం ఎంజాయ్ చేసుకుంటూ పోదాం అన్నారు. అప్పుడు అనిపించింది, అందుకే నాకు జన్మది సంబంధాలు అనేది ఎలా ఉంటుందో చూసారా. కాబట్టి నాకు అదే అనిపించింది, వచ్చి కలిసినప్పటి నుంచి అనమాట. 2004లో ఎప్పుడైతే ఏప్రిల్లో కలిశారు ఆయన్ని, అప్పటి నుంచి ఇది ఎక్కడో చూసారో తెలిసే ఈయన బాగా పరిచయం ఉన్న వ్యక్తి అని అనిపించేది అనమాట. అలా సో ఆయన బంధుత్వం కన్నా ఆయనకి స్నేహతత్వమే ఇంపార్టెన్స్. సో బంధువులను కూడా మన స్నేహితుల లాగా ట్రీట్ చేస్తే అప్పుడు ఇంకా బాగుంటుంది అనమాట. అలా ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యూజిక్ మెడిటేషన్ తెలుసుకున్నాను. మ్యూజిక్ మెడిటేషన్ లో ఏముంటుంది, తబలా ఉంటుంది కదా, మనకి సితార్ ఉంటుంది, ఫ్లూట్ ఉంటుంది, అన్ని రకాల వాయిద్యాలు ఉంటాయి. అది చేస్తూ ఉంటే ధ్యానం ఏమవుతుందంటే, అప్పుడు ధ్యానం మీద మనకి మనసు పోతుంది అనమాట. శ్వాస మీద ధ్యాస పెడతాం. ఊరికే కూర్చున్నా ఉంటే ఎక్కడ లేని ఆలోచనలు వస్తుంటాయి. ఆల్రెడీ మనం పుట్టినప్పటి నుంచి ఈ క్షణం వరకు ఇంప్రింట్ ఏమైనాయో బ్రెయిన్ చిప్స్ లో, అవన్నీ కూడా మనకి రిఫ్లెక్ట్ అవుతుంటాయి. అదే మనకి మ్యూజిక్ ఉందనుకోండి, ఆ మ్యూజిక్ ఉండడం వల్ల అవన్నీ రిఫ్లెక్ట్ కావు. అందుకే కొంతమందికి మ్యూజిక్ వద్దు వద్దు అంటుంటారు, ఎందుకంటే వాళ్ళకి ఆలోచనలకి డిస్టర్బ్ అవుతుంది అనమాట. మనకి అట్లాంటప్పుడు ఏం చేయాలి, ఆలోచనలకి డిస్టర్బ్ అనుకోకుండా, ఆలోచనలు రాకుండా మనకి హెల్ప్ అవుతుంది ఈ మ్యూజిక్ అనుకోవాలి. అనుకుని ఆ మ్యూజిక్ మెడిటేషన్ చేసుకోవాలి. చిన్నగా అయినా మనం చక్కగా పెట్టుకొని మ్యూజిక్ మెడిటేషన్ చేసుకోవడం. అందుకే ఆయన అలా చేయించేవారు అనమాట మ్యూజిక్ మెడిటేషన్. సంసారంలో నిర్వాణం అనే ఆయన చెప్పి ఫాలో అయ్యి చెప్పారు మనందరికి. అందరికీ స్కూల్ పోయేవాళ్ళు స్కూల్కి వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళేవాళ్ళు కాలేజ్కి వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలి, పెళ్లి చేసుకునే వాళ్ళు చేసుకోండి, హ్యాపీగా అన్ని మీ కర్తవ్యాలు మీరు నిర్వహిస్తూ భూలోకంలో పృథ్వీ లక్ష్యము, ఆజీవిక లక్ష్యము కదా. ఆజీవిక లక్ష్యం అంటే ఇదే అన్నమాట, చదువులు సంపాదించడాలు ఇవన్నీ కూడా ఆజీవిక లక్ష్యం. పృథ్వీ లక్ష్యం అంటే పృథ్వీ మీద ఎందుకు వచ్చాము, ఇవి తిని కూర్చోడానికి రాలేదు మనం, అవన్నీ ఉండాలి ఓకే. ఆ తర్వాత పృథ్వీ లక్ష్మిని ధ్యానం చేయడము, ధ్యాన ప్రచారం చేయడము, నలుగురిలో అందరూ నిద్రాణ స్థితిలో ఉన్న వాళ్ళంతా మెలకు చేయడము, మనలందరూ నిద్రాణలో ఉండడం, మనలందరినీ పతించి మెలుకోలేట్టు చేశారు కదా, మనం కూడా నలుగురు చేయాలి కదా. అలా మనకి ఆయన ఏం చెప్పారో అదన్నీ మనం చేస్తూ పోవాలన్నమాట. అదే కాబట్టి అది ఒకటి కూడా నేను నేర్చుకున్నాను అనమాట. పత్రిజీ గారు అందరి గురించి ఆలోచించేవారు, ఒక్కరి గురించి కాదనమాట, అందరి గురించి ఆలోచించారు. ఉచితంగా భోజనం వసతి ఉండాలి, ఉచితంగా అకామిడేషన్ ఉండాలి, అన్ని ఉచితంగా ఉండాలి. ఎందుకంటే ఎంతో మందికి ఇవ్వలేరు అన్నమాట. డబ్బులు అనగానే చాలా మంది ఫిల్టర్ అయిపోతారు, రారు. అందుకే ఆయన ఏమంటారు, ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయో ఆయన డొనేషన్ ఇచ్చేయండి, మీకే ఎంత మంచిది. ఎవరు లేరో వాళ్ళు వస్తారు, ధ్యానం చేసుకుని పోతారు, దానివల్ల కూడా ఎంతో మంచి జరుగుతుంది అని అందరి గురించి ఆయన ఆలోచించేవారు. ఎక్కడున్నా కూడా ఉచితం అనేది ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఫీజులు ఉంటాయి, అంటే అకామిడేషన్ కి అది ఇది కొంచెం ఉంటుందేమో, కానీ ఉచితం అనేది తప్పకుండా పెడతారు. ఎవరు కావాలంటే వాడు ఇక్కడ ఉండొచ్చు, డబ్బులు కావాలంటే డబ్బులు ఇచ్చి అక్కడ ఉండొచ్చు. అది రెండు కూడా అవకాశాలు ఇచ్చారన్నమాట ఆయన. పత్రిజీ అందరి గురించి ఆలోచించేవారు కదా, ఇలా అనమాట. సో కులమత భేదాలు లేకుండా, ఆయనకి ఈ కులము ఆ కులము కదా అవన్నీ లేవు, మీ బ్రాహ్మిన్స్ మీరు ఇది మా గురువు అది అవన్నీ ఏం లేవు ఆయనకి. ఆయనంతా కూడా కులమత భేదం లేకుండా ధ్యానం చేసే వాళ్ళంతా ఒకటే కులం, ధ్యానం చేయండి అన్నట్టుగా చెప్పేవారు అనమాట ఆయన. ఆయనకు వెజిటేరియన్ గురించే ఆయన ఎక్కువ చెప్పే, వెజిటేరియన్ గురించి, మిత్రత్వం గురించి అన్నమాట. మనం ఆయనకి ఏంటంటే కొన్ని ఎన్నోసార్లు ఆయన పాడడం వినండి, మానం మధురం అవమానం మధురం మధురాధిపతి అఖిలం మధురం అని చెప్పేసి పాడేవారు. దానికి తగ్గట్టు ఆయనకి అవార్డులు ఇచ్చినా సమస్థితిలో ఉండేవారు, అవమానం చేసినా సమస్థితిలో ఉండేవారు, దేనికి ఆయన చలించేవారు కాదు. అది చూసి అబ్బాయి ఎలా ఉంటారో అనుకున్నా నేను అనమాట. ఆ తర్వాత నాకు అనుభవం అయినా తెలిసింది, ఓహో ఇదే ఆ సంగతి అని చెప్పేసి. ఓకే, ఆయన అంతర్యామి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరి మనసులో ఏముంది, ఒక పుస్తకం పట్టుకుంటేనండి ఆ పుస్తకంలో ఏముందో తెలిసిపోయేది ఆయనకి. అలా అనమాట, కరెక్షన్స్ ఉన్నాయా లేదా అది కూడా తెలిసిపోయేది అనమాట. ఇంత తెలుసుకోవాల్సిన విషయం ఉందని ఈ పుస్తకం పట్టుకొని ఈ పుస్తకం అందరు చదవండి అని చెప్పేసేవారు. అలా అనమాట. సో అంతర్యామేనే నేను అనుకున్నాను. ఎందుకంటే ఆయన నాకు 2018లోనో 19లో అనుకుంటా బ్రహ్మ విద్వరిష్ట అని చెప్పేసి సన్మానం చేశారనమాట నాకు. నాకు అప్పుడు అనిపించింది, ఏంటి నాకు బ్రహ్మ విద్వరిష్ట ఇచ్చారు, నేను
ధ్యానం చేస్తున్నాను, ధ్యాన ప్రచారం చేస్తున్నాను, అందరికి చెప్తున్నాను, ఆడియోస్ చేస్తున్నాను, వీడియోస్ ఆడియోస్ కూడా చేశాను, ఎన్నో ట్రాన్స్లేషన్ చేశాను, టీవీలో చెప్పాను. ఓకే, కానీ బ్రహ్మ విద్వరిష్ట అనేది చాలా పెద్ద పోస్ట్ కదా, దుఃఖరహిత స్థితి అది. అట్లాంటి పెద్ద పోస్ట్ ఆయన నాకు ఇచ్చారంటే కొంతమంది వచ్చి అడిగారు, ఏమ్మా నాకు తెలియదు, నాకు ధైర్యం లేదు వచ్చి వెళ్ళి అడగడానికి, మీరు ఎవరైనా కావాలంటే అడిగి నాకు చెప్పండి అని చెప్పాను. అంటే అప్పుడు అందరూ భయపడతారు అలా అడగడానికి. ఆ తర్వాత నాకు ఎప్పుడు తెలిసిందైతే, ఎప్పుడైతే లాస్ట్ 2014 December 30 మా వారు బాడీ వెకేట్ చేశారు. చేసినప్పుడు అందరూ ఏడుస్తున్నారు. ఆయన అండి ఎంత మంచి వ్యక్తి అంటే, ఆయన యోగా ప్రాణాయామ కొంచెం 5 నిమిషాలు ధ్యానం చేయడము, పూజలు చేసుకోవడము, ఆయన వర్క్ ఈజ్ వర్షిప్ అని చెప్పేసి ఆయన పనులు ఆయన చేసుకోవడం, నాకు ఎప్పుడు అడ్డు వచ్చేవారు కాదు. ఎప్పుడు నాకు సహాయం చేసేవారు. డబ్బులు కావాలన్నా వెళ్ళిరా, అక్కడికి వెళ్ళరా, ఇక్కడికి వెళ్ళరా అని చెప్పి పంపించేవారు. టూర్లకి పత్రిజీ గారితో ఎన్నో టూర్లకి వెళ్ళొచ్చా, దానికంటే పంపించేవారు. ధ్యానం యజ్ఞం అన్నా, ధ్యాన చక్రం అన్నా దానికి కూడా పంపించేవారు. అన్నిటికీ వెళ్ళేదాన్ని. కానీ ఎంత మంచి వ్యక్తి అంటే, పువ్వులో పెట్టుకొని చూడడం కాదు, పువ్వుల బుట్టలో పెట్టుకొని చూస్తారు, అంత మంచి వ్యక్తి. అయినా కూడా ఆయన బాడీ వెక్కిచ్చేసారంటే, ఓహో అవునా బాడీ వెక్కిచ్చేసారు ఓకే అన్న, అట్లా అంత ప్రశాంతం, దుఃఖమే రావట్లేదు. అందరూ నన్ను చూస్తున్నారు, ఎందుకు ఏడ్చట్లేదు అని చెప్పేసి. అలా అన్నమాట. అంత దుఃఖరాహిత్య స్థితి అనేది నాలో ఎప్పుడు వచ్చిందో, ఎలా వచ్చిందో తెలియదు. అంటే 25 years నుంచి నేను ఈ ఆధ్యాత్మిక ఆ సాధన చేస్తూ వస్తున్నాను కదా. మరి చెప్పే సబ్జెక్టు కూడా ఎలాంటిదంటే, మనకి జర్నీ ఆఫ్ ద సోల్, ఆత్మ ప్రయాణం గురించి. వేదాద్రి మహర్షి గారు ఒకలాగా చెప్పారు, మరి అమరా మాస్టర్ ఒకలాగా చెప్పారు, పత్రిజీ గారు చెప్పారు, అన్ని ఆల్మోస్ట్ ఒకటే, కానీ కొంచెం ఎగ్జాంపుల్స్ వేరే అనమాట. అలా చెప్తూ వచ్చారు. చెప్పి 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 ఆత్మ అంటే ఏంటి, ఎలా వస్తుంది, పంచ ఇంద్రియాలు ఎలా డెవలప్ అవుతాయి, పంచభూతాలు ఎలా వచ్చాయి కదా, సృష్టి ఎలా జరిగింది, మనము మానవ జన్మ వచ్చిన తర్వాత కర్మలు ఎలా అవుతాయి, రాక్షసము, అస్పృశ్య లెవెల్, శూద్ర, వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ, ఉత్తమోత్తమ బ్రాహ్మణ, నిర్గుణ లెవెల్ అలా వెళ్ళాలంటే ఏమి సాధన చేయాలి, అవే సబ్జెక్ట్ చెప్పి 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 నాలో ధ్యానం చేసి గంటలు గంటలు 10 గంటలు ధ్యానం చేసేదాన్ని. చేసి చేసి ఎన్నో అనుభవాలు, ఒకటి కాదు రెండు కాదు, చాలా అనుభవాలు అనమాట. అవన్నీ అయి ధ్యాన పుష్పం అని చెప్పేసి కన్నడలో ఫస్ట్ రాయమంటే నేను అనుభవాలు రాశాను అనమాట. అలా అలా అప్పుడు నాకు అనిపించింది అనమాట, ఓహో బ్రహ్మ విద్వరిష్ట అంటే దుఃఖరాహిత్య స్థితి. కదలట్లేదు మనసులో కూడా, ఒక ఆవగించంత కూడా దుఃఖం కావట్లేదు, మనసు బాధ కావట్లేదు, అనమాట. హ్యాపీగా ఉండిపోయిన అంత మంచి మనిషి. పోనీ తాగి తందలాడి కొట్టి తిట్టి చేస్తే పోతే పోయినట్లే, అట్లా కాదండి ఆయన. ఎంత హెల్ప్, నాకు అసలు ఏ పనులు, బయట పనులు అవట్లేవు, ఏమీ తెలియవు, అన్ని ఆయనే చేసేవారు. ఇప్పుడు అన్ని నేర్చుకుంటున్నారు, ధైర్యంగా నేర్చుకుంటున్నారు, నేర్పించేవాళ్ళు వస్తున్నారు నేర్పిస్తున్నారు, హ్యాపీగా ఉంటుంది అనమాట. మా ఫ్రెండ్ వచ్చింది లక్ష్మి అనేసి, ఆమె నాతో ఉంటుంది, రాత్రి బిడ్డ వచ్చి వచ్చి నాతో ఉంటుంది అనమాట. ఉండి ఆమె మంచి ధ్యాని అనమాట, మై మెడిటేటర్. ఆమె కూడా ధ్యానం చేస్తుంది, నేను ధ్యానం చేస్తాను, సజ్జన సాంగత్యం చేస్తూ. చూసారా ఎలా మనకి కుదురుస్తారు మాస్టర్స్, అలా అన్నమాట. సో అందరూ నన్ను విచారానికి వచ్చినారన్నమాట. ఎవరెవరు వచ్చినారో వాళ్ళందరికీ నేను ఆత్మజ్ఞానం ఇచ్చి పంపిస్తున్నా, వాళ్ళకి నేను ఆత్మజ్ఞానం ఇస్తే ఏంటిది రివర్స్, మనం ఆమెను విచారించడానికి వెళ్తే ఈమె మనకి ఆత్మజ్ఞానం ఇచ్చి పంపిస్తుంది ఏంటి అన్నట్టు అయిందనమాట. అలా సో ఆ శాంతంగా ఉంటూ వచ్చిన వాళ్ళకి ఆత్మజ్ఞానం ఇచ్చి పంపించాలి. అంటే దుఃఖకరమైన పరిస్థితిలో కూడా సమాధానంగా శాంతిగా ఉంటే వచ్చిన వాళ్ళకి ఆత్మజ్ఞానం ఇచ్చే స్థాయికి మనం చేరగలిగినామంటే ఆయన దయ కదండి, ఆయన కృప కదా అన్నమాట. దానికి పత్రిజీయే కారణమని నేను బల్లగుద్ది మరీ చెప్పగలను. ఓకే, అలా అన్నమాట. సో ఆత్మజ్ఞానం వలన నాలో గుప్తంగా ఉన్న శక్తులు బయటికి రావడము మొదలయ్యాయి అనమాట. గుప్తంగా ఉన్న శక్తులు అన్ని కూడా బయటకు వచ్చింది. అంటే ధ్యానం క్లాసెస్ లో ధైర్యంగా తీసుకోవడం ముఖ్యంగా. ఏంటి, ధ్యానం క్లాసులు మైక్లో అమ్మో నేను ఒకరితో మాట్లాడాలంటే భయపడేదాన్ని, అట్లాంటిది గంటలు గంటలు మైక్ పట్టుకొని ఎంతైనా సబ్జెక్ట్ చెప్తూ పోతాను అనమాట. పొద్దుంచి రాత్రి వరకు నుంచి చెప్పమన్నా చెప్పేస్తుంటాను. అంత ఏదో వస్తుంటుంది లోపల నుంచి అనమాట. అలా ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి కదా. ఆయన ఎంకరేజ్ చేయడం వల్ల, ఆయన ధ్యానం నేర్పించడం వల్ల, ఆయన ఆరోలో ఉండడం వల్ల కదా, ఆయనను చూసి మనం అనుసరించడం వల్ల కదా, ఇవన్నీ కూడా సంకల్పానికి శక్తి రావడం ఏంటి, ప్రతి ఒక్కటి కూడా అన్ని గుప్తంగా ఉన్న శక్తులన్నీ నాలో ఒక్కదాంట్లో కాదండి, చాలా మందిలో చూశాను నేను. అలా అన్నమాట వస్తూ పోయిందనమాట. క్లాసులు తెలుగు, కన్నడ టు తెలుగు తీసుకోవడం, కన్నడ తీసుకోవడము, బుక్స్ ట్రాన్స్లేట్ చేయడము, ఇవన్నీ కూడా ఎన్నో విషయాలు చెప్పడం ఏమిటి. పిరమిడ్ పవర్ గురించి మాట్లాడాను టీవీలో, ఉమెన్ పవర్ గురించి మాట్లాడాను, వెజిటేరియన్ గురించి మాట్లాడాను, మెడిటేషన్ గురించి. రోజు ప్రవచనాలు వచ్చేవి 15 నిమిషాలు, పొద్దున పూట 6:30 నుంచి 6:45 అవి. అలా అన్నమాట.
అలా అంత స్థాయికి రావడం మా అత్తగారు వాళ్ళు అనేవాళ్ళు అనమాట. నాకు కన్నడనే మాట్లాడడానికి సరిగ్గా వచ్చేది కాదనమాట. ఆ కానీ వాళ్ళు అనేవాళ్ళు, అయ్యో కన్నడ వచ్చేదే కాదు, టీవీలో మాట్లాడుతుంది, ఎంత స్పష్టంగా మాట్లాడుతుంది, ఎంత మంచి మంచి హై సబ్జెక్ట్ చెప్తుంది, మనము ఉన్నాము ఎందుకు ఇన్ని ఏళ్ల నుంచి ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరిగాము, మనం ఏమీ చేయలేదే, ఆమె ఎక్కడో పుట్టింది, ఎక్కడ పెరిగి ఎవరు ఏమన్నా కూడా లెక్క చేయకుండా నేర్చుకుంటూ వెళ్ళిపోయాను. అలా అలా ఆ శక్తి ప్రతి ఒక్కటి కూడా నాకు ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో వచ్చాక అన్ని కూడా బయటపడుతూ వచ్చాయండి. చాలా బాగా చెప్తూ వచ్చానమాట. వీడియోస్, ఆడియోస్ చాలా ఉన్నాయి. 4 భాషల్లో, తెలుగు, హిందీ, కన్నడ, ఇంగ్లీష్ 4 భాషల్లో. తెలుగు, హిందీ, కన్నడ ఎక్కువ అనమాట. అలా పత్రిక అనేకసార్లు తన కంచెల్లో ఉండేది అందరికీ పంచేవారు అనమాట. నా కంచెల్లో ఉండేది తను తీసుకునేవారు, తన కంచెల్లో ఉండేది నాకు పంచేవారు. ఎంత సంతోషమేదండి కదా. అలా ఆయన ఉట్నా బయటనా ఖానా పీనా అంటాం కదా, అలా ఆయనతో పాటి ఏ, సహజీవనం జరిపిన ఎంత అదృష్టం ఉండాలి. ఎంత అదృష్టం ఉన్న వాళ్ళకి అలా సహజీవనం నడపడానికి అవుతుందని. అదొకటి పంచింది పెంచబడుతుందంట కదా. ఆయన తన ఎంత డౌన్ టు అర్త్ చూడండి. నేను మాస్టర్, నేను ఇట్లా ఉండాలి అలా కాదు. ఆయనకి ఒకటి ఎవరో ఇంట్లో వెండి కంచెం ఇచ్చారట. ఆయన ఏం చేశారు, దాన్ని కంచెం తీసుకెళ్ళి అక్కడ డ్రైవర్ ఉంటే డ్రైవర్ని పిలిచి ఆ వెండి కంచెం ఇచ్చిందా బోల్చారా అని చెప్పేసి ఆయనకి ఇచ్చారట. అలా ఇక్కడ ఇది లేదన్నమాట, పంక్తి మీద లేదు. నేను గొప్ప వీళ్ళు ఇదే కాదు, నేను గొప్ప అనుకోకండి, నాకు తెలిసింది నేను చెప్తున్నాను, మీకు తెలిసింది మీరు చెప్తున్నారు, అలా అని చెప్పేసి ఆయనకి ప్రత్యేకంగా అలా ఇది చేసి స్పెషల్ గా చేసి చూపించడం కూడా ఆయనకు నచ్చదు. అందరూ ఒక్కటే ఇక్కడ అన్నట్టు అనమాట. అలా నేను విన్నాను అనమాట. సో అందరికీ సన్మానం చేయడం కదా, గంధం పూయడము, మళ్ళీ కాళ్ళకు కూడా ఇది చేయడం అనమాట. ఆ ఏమంటారు, షాల్ కప్పడము, పూల ఎక్కడ లేదండి ఇది. ఈయన అందరికి కూడా సన్మానం చేసి మరీ పంపించేవారు కదా. వేరే సంస్థల వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళందరికీ కూడా సన్మానం చేసి మన జ్ఞానం వాళ్ళకిచ్చి వాళ్ళది మనం పుచ్చుకొని అలా చేసి పంపించడం చాలా గొప్ప విషయం అనమాట ఇది. ఆ అందుకే మనం ఎక్కడ భేదభావం ఉండకూడదు అనేసి ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. పత్రిజీ గారికి ఎవరో ధ్యానులు భోజనానికి ఆ వెంటి కంచె గురించి అనమాట చెప్పాను కదా ఇప్పుడే, అది చేశారనమాట. అట్లా కూడా ఆయనకి నచ్చదు అనమాట, అందరూ ఈక్వల్ అని చెప్పారు అనమాట. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అని ఆయన చెప్పడం, సంబోధించినప్పుడు ఫస్ట్ టైం విన్నప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది. మిత్రత్వానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని తెలుసుకున్నాను అనమాట. రిలేటివ్స్, మై ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళని కూడా మనం మిత్రత్వం పెట్టుకోవాలి. రిలేషన్ ఉంటుంది అయినా కూడా మనం వాళ్ళతో కూడా మిత్రత్వం పెట్టుకుని ఇంకా చక్కగా మనం జీవితాన్ని పండించుకోవచ్చు అని ఆయన మనకి చెప్పారన్నమాట. కాబట్టి ఆ ఇప్పుడు ఎలా ఉండాలంటే, మనము భూలోకానికి వచ్చేసాం అందరం కదా, ఏదో కర్మలు అనుకోండి, ఏదో అనుకోండి వచ్చేసాం అందరం. ఇప్పుడు ఒక బోయవాడి కథ తెలుసు కదండి. పక్షులు అన్ని పట్టాలంటే ఏం చేశాడు, ధాన్యాలంతా వెదజల్లి ఒక నెట్ వేసేసాడు. పక్షులు తెలియక ఆ ధాన్యం ఉంది కదా అని తినడానికి వస్తే ఆ దాంట్లో చిక్కుకున్నాయి. అప్పుడు అన్ని పక్షులు ఏం చేసాయి, మాట్లాడుకుని ఒక్కటేసారి ఎగిరిపోయాయి కదా, ఎగిరిపోయాయి అన్నమాట. అలా మనందరూ కూడా ధ్యానులమై ఒకటే గ్రూప్ మెడిటేషన్ చేసుకుంటూ, ఇంట్లో ఉన్నా కూడా మనం ఒక చోట కూర్చొని ధ్యానం చేసుకుంటూ చక్కగా ఒకటేసారి మనం ఆత్మ ఉద్ధారం చేసుకుని పైలోకానికి వెళ్ళాలి అనేది ఆయన ఉద్దేశం. అందుకే గ్రూప్ మెడిటేషన్ చేయండి అని చెప్పేవారు. నో డాక్టర్స్, నో మెడిసిన్స్, నో పూజా పురస్కార అని చెప్పేవారు అనమాట ఆయన. కాబట్టి అట్లీస్ట్ ఆయుర్వేదకము, హోమియోపతినో ఇంట్లోనే వంటలే మనకు మెడికల్ షాప్ లాగా అది కూడా మనం తీసుకొని మన ట్రీట్మెంట్ మనం చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు తెలియకుండానే ఎన్నో ఆలోచనలు కదా, ఆలోచనలతోటే మనకి శరీరం మీద మనకి ఎఫెక్ట్ అవుతుంటుంది. కాబట్టి అలా కాకుండా స్టెప్ బై స్టెప్ మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఆత్మే పరబ్రహ్మ, ఈ జీవుడే దేవుడు కదా, దేహమే దేవాలయం అని ఆయనే చెప్పిందే విన్నాను నేను కదా, అనేసి అనమాట. అందుకే ఆ ఏమంటానంటే, అందరిలో పరమాత్ముడు చూడాలమ్మా, ఈ ఆత్మే పరబ్రహ్మ ఎవరో కాదు, మనం మనుషుల రూపంలో వచ్చి పాఠాలు నేర్చుకోవడానికి, అనుభవ జ్ఞానం పొందడానికి వచ్చాం మనము అని చెప్పేసి ఎంతో అద్భుతమైన విషయాలైనా చెప్తూ పోయారు. దానివల్ల ఎంతో క్లారిటీ దొరికింది జీవితంలో. లేకపోతే ఎంతో అజ్ఞానం అనమాట. ఏదో పుస్తకాలు చదివాను చిన్నప్పటి నుంచి, వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత ఇవన్నీ చదువుతూ వచ్చాను, అయినా ఇంత క్లారిటీ మనకి దొరకలేదు అనమాట నాకు ముఖ్యంగా. సో నో కంప్లైంట్స్, నో జడ్జిమెంట్, నో ఇంటర్ఫియరెన్స్, నో వయలెన్స్, నో డిమాండ్. అది కూడా చెప్పేవారు అనమాట. అందరి దగ్గర నుంచి అట్లా డిమాండ్ చేయకూడదు, మనకి కంప్లైంట్ చేయకండి. ఎందుకంటే వాళ్ళ పార్ట్, అందరూ వాళ్ళ పార్ట్ చేయడానికి వచ్చారు. ఇప్పుడు స్టేజ్ మీద ఎక్కాను అనుకోండి, ఇప్పుడు నేను స్టేజ్ మీద ఎక్కాను, నేను ఎంతో మంచి దాన్ని అన్నట్టుగా ఒక పార్ట్ చేసి వెళ్ళిపోయాను. ఇంకా ఇద్దరు వస్తారు, వచ్చి వాళ్ళ స్టేజ్ మీద ఎక్కి వాళ్ళు ఏమంటారు, అబ్బా పుష్పమోహన్ గారు ఎంత మంచిగా యాక్ట్ చేశారు కదా అంటారు. ఇంకొక అంటారు, ఏం చేసిందిలే అమ్మా అంటారు. ఆ రెండింటి పాటలు కింద కూర్చొని నేను చూస్తుంటా, అవునా. అప్పుడు ఏమనిపిస్తుంది, అబ్బా నువ్వు ఇంత బాగా చెప్పావోయ్, నువ్వు కూడా ఇంత ఇద్దరు చాలా బాగా చెప్పారంటామా, లేకపోతే ఎందుకు రా నన్ను తిట్టావు, చూడు వాడు పొగిడాను అంటామా.
మనకు తెలుసు కదా, అక్కడ నాటకం నడుస్తుంది. అందుకే ఈ భూలోకం అంతా ఒక జగన్నాటకము. ఈ నాటకంలో అందరూ పార్ట్ చేయడానికి వచ్చారు. కంప్లైంట్ వద్దు, జడ్జిమెంట్ వద్దు, వీడు మంచి వీడు చెడు వద్దు. కాకి కాకే, కోగిల కోగిలే. దాని పాట అది చేస్తుంది, దీని పాట అత్త పాట అత్త, కోడలి పాట తల్లి పాట తల్లి. అవునా? ఆ పాట వీళ్ళు వీళ్ళ పాట వాళ్ళు చేయరు. వచ్చిందే పరమాత్ముడే డైరెక్టరు, ప్రొడ్యూసరు, ఆయనే కెమెరామ్యాన్, ఆయనే అన్ని కదా. మనందరినీ పార్ట్ చేయడానికి పంపించారు, కానీ ఒక్కళ్ళ పాట ఒకళ్ళు చేయలేం కదా. కాబట్టి అందరూ పార్ట్ చేస్తున్నారు తెలుసు. అందుకే నో కంప్లైంట్, నో జడ్జిమెంట్, ఇంటర్ఫియర్ కావద్దండి కదా. అంటే వాయిలెన్స్ వద్దు, కొట్లాటలు అవన్నీ వద్దు అని డిమాండ్ చేయకండి. ఎవరిని ఏ విషయంలో డిమాండ్ చేయకండి. ఇవన్నీ కూడా రికార్డ్ అయితే పోయాయి నా మైండ్ లో. ఎంత బాగా చెప్పారు కదా, అన్ని ఎప్పుడు కంప్లీట్ చేయడమే, ఎప్పుడు జడ్జి చేయడమే, తెలియనే తెలియదు మనకి. అలా చెప్తూ పోయినాం కదా. ఇప్పుడు బాగా కరెక్ట్ చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోయారు అనమాట ఆయన చెప్పిన విషయాలు. ఓకే. పత్రిజీ గారు ఏం సాధించాలో ఒక లక్ష్యం పెట్టుకొని పనిచేసేవారు. ఏంటి, 2004 లోపల ధ్యాన ఆంధ్రప్రదేశ్ అయిపోవాలి, 2008 లోపల ధ్యాన భారత్ అయిపోవాలి, 2012 లో ధ్యాన జగత్ కావాలి, 2016 లోపల ధ్యాన వెజిటేరియన్ కావాలి, అయినా 2020 కల్లా ధ్యాన పిరమిడ్ జగత్ కావాలి. అలా ఒక సంకల్పం పెట్టుకుని చేయడం వల్ల ఏమైతుంది, దాని మీద పని చేస్తాం మనం కదా. దానికి ఫోకస్ చేసి దాని మీద పనిచేసి అప్పుడు మాక్సిమం మనకి సక్సెస్ దొరుకుతుంది అనమాట. కాబట్టి మన ఇంట్లో కూడా చిన్న చిన్న విషయాల్లో కూడా ఒక సంకల్పం పెట్టుకొని మనం ఏ పనులు చేయాలన్నా ప్లాన్ చేసుకుని చేస్తే అప్పుడు సక్సెస్ అనేది దొరుకుతుంది అనేది తెలుసుకున్నాను అనమాట. ఇలా ప్రతి ఒక్క విషయంలో నుండి ఆయన ఇలాగే చేస్తూ వచ్చారనమాట. మనం కూడా అలాగే ధ్యాన చక్రాలు అయి ఉండొచ్చు, ధ్యాన మహిళా ధ్యాన మహాచక్రం అయి ఉండొచ్చు, ధ్యాన యజ్ఞాలు అయి ఉండొచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఆయన ప్లాన్ ప్రకారమే చేసుకుంటూ వచ్చారు. ఇక ఆయన వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే ఆయన ఒక జెన్ మాస్టర్ అని చెప్తాను నేనైతే. ఆయన ఒక జెన్ మాస్టర్. ఆయన నాకు అనిపిస్తుంది ప్రతి ఒక్క పని పర్ఫెక్ట్ గా చేస్తారు ఆయన. ఏది కూడా అటు ఇటు కాదు. ఒక వంట అయి ఉండొచ్చు, ఒక కరెక్షన్స్ అయి ఉండొచ్చు, ఒక ధ్యాన ప్రచారం అయి ఉండొచ్చు, ఒక మాట మాట్లాడే రీతి ఉండొచ్చు, వినడం అయి ఉండొచ్చు, ప్రతి ఒక్కరు కూడా పర్ఫెక్ట్. అందుకే ఆయన కంప్లీట్ మ్యాన్ అని చెప్పుకోవచ్చు మనం కదా. ధ్యాన జగత్తు మ్యాగజైన్ కూడా ఆయనే కరెక్షన్ చేసేవారు. ధ్యాన ఇది మ్యాగజైన్, స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్, అది కూడా ఆయనే కరెక్ట్ చేసేవారు అనమాట. చాలా అద్భుతంగా, ఒక్క మిస్టేక్ ఉండేది కాదు, అంత చక్కగా చేసేవారు అనమాట. ఇక ఆయన ట్రెక్కింగ్ అనేది కూడా అందరిని పిలుచుకెళ్లేవారు. నేను కూడా వెళ్ళాను ఎన్నోసార్లు ఆయనతో పాటు. ట్రెక్కింగ్ భలే ఉంటుంది, ఎంత ఎనర్జీయో, ఎంత ఆనందమో కదా. గ్రూప్ లో వెళ్తే ఇంకా మజా వస్తుంది అనమాట, చాలా బాగుంటుంది. కాబట్టి ఆ ట్రెక్కింగ్ లో కూడా నేను ఎక్స్పీరియన్స్ తీసుకున్నా. టైం సెన్స్ గురించి కూడా ఆయన బాగా చెప్పేవారు అనమాట. టైం సెన్స్ ఉండాలి. ఇష్టం ఎప్పుడో ఏదో పని అనుకున్న పని అలా 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 ప్లాన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. టైం సెన్స్ గురించి కూడా చెప్పారు. ధ్యానం చేయాలి, ధ్యాన ప్రచారం చేయాలి, ఆటలు ఆడాలి, పాటలు పాడాలి కదా, అన్ని ఉండాలి అన్నమాట. బా అన్నిట్లో భాగం వహించాలి, సినిమాలు చూడాలి. ఆయన కూడా సినిమాకి వెళ్ళేవారు, మమ్మల్ని పిలిచుకెళ్ళేవారు సినిమాలకి, అలా అనమాట. అందరితో స్నేహంగా ఉండాలి, అందరినీ గౌరవించాలి. ఇలా మనం అన్ని రంగాల్లో రాణిస్తూ ముందుకు వెళ్ళాలి. ఒక యాపిల్ తింటే యాపిలే యాపిల్ యాపిల్ అంటే బోర్ కొడుతుంది. కొంచెం యాపిల్, కొంచెం ఆరెంజ్, కొంచెం ద్రాక్ష పళ్ళు, కొంచెం అరటి పళ్ళు, అలా చేస్తే మిక్స్డ్ ఫ్రూట్స్ అయితే రుచిగా ఉంటుంది. ఇంత పళ్ళు తినొచ్చు. ఉత్త యాపిలే తిను, ఉత్త స్వీట్ మైసూర్ పాక్ అంటే అది బాగుండదు. అట్లా మన జీవితంలో ఒక ఎకనామిక్ సబ్జెక్టే కాదు అనేవారైనా, ఒక ఎకనామిక్ సబ్జెక్టే కాదు, అన్ని సబ్జెక్టులు తెలుసుకుంటే అప్పుడు మనకు ఒక ఐడియా వస్తుందని చెప్పేసి, అలా అన్నిట్లో రంగాల్లో మనం రాణించాలి అని చెప్పేవారు. పిల్లలు కూడా కదండి, చిన్న పిల్లలు కూడా 5 ఫింగర్స్ కాన్సెప్ట్ ఎంత బాగా చెప్పారు. ఫిజికల్ బాడీ కదా, మనసు గురించి కదా, వాళ్ళ పనులు ఎలా చేసుకోవాలి, చదువులు ఎలా చదవాలి, ధ్యానం ఎలా చేయాలి, అన్ని రంగాల్లో ఉండాలి. ఎప్పుడు చదువుతూనే ఉండడం, లేకపోతే ఆడుతూనే ఉండడం అలా కాదు అని చెప్పేసి పిల్లలు కూడా ఆయన చెప్పేవారు అనమాట. ఒక ఇంకా చెప్తూ పోతే చివరిగా సంసారంలో నిర్వాణం పొందాలని చెప్పేవారు, కానీ సన్యాసం పుచ్చుకోమని ఆయన ఎవరికి చెప్పలేదు. ఓకే. ఆయన చక్కగా సంసారం నిర్వాణం అని చెప్పేసి ఆయన ఫాలో అయ్యారు, మనకి అదే చెప్పారన్నమాట. స్టూడెంట్స్ చదువుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళు ఉండండి అని చెప్పారే, కానీ ఎప్పుడు ఆయన మీరు చదువు మానేయండి, ఉద్యోగం మానేయండి, పెళ్లి చేసుకోవద్దు, ఇట్లాంటివన్నీ ఏం చెప్పలేదు. మీకు ఏ పనులు చేయాలో, ఆ ఆజీవిక లక్ష్యానికి ఏం చేయాలో అది చేయండి. ఆయనక పృథ్వీ లక్ష్యానికి ఏం చేయాలో అది మీరు ధ్యాన ప్రచారం అవన్నీ కూడా చేయండి. ధ్యానం చేసి చెప్పాలి. ధ్యానం చేయరు కొంతమంది, ఎప్పుడో చేసి ఉంటారు, ధ్యాన ప్రచారంలోనే మునిగిపోతుంటారు. అలా కాదు. కొంతమంది ధ్యానం చేస్తూనే కూర్చుంటారు, ధ్యాన ప్రచారం చేయరు. అలా కాదు, మనం ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేయాలి, రెండు చేయాలి అని ఆయన చెప్పారు. ఇలా చెప్తూ పోతే అనేక విషయాలు ఉన్నాయండి, కానీ సమయం తక్కువ ఉంది కదా మనకి. మనం కోరికలు తగ్గినాయని చెప్పుకోవచ్చు. ఇంకా మనం ఒక పాయింట్ చెప్పాలంటే, కోరికలు చాలా తగ్గినాయి. ఉన్న కోరికలు క్వాలిటీ కోరికలు ఉంటాయి, క్వాంటిటీ కాదు. ముందు క్వాంటిటీ ఉండేవి, ఇప్పుడు క్వాలిటీ అన్నమాట. సంకల్పం సూపర్. సిద్ధి వస్తుంది
కదా. ఆ అలా అన్నమాట. అలా మనకి హ్మ్. అనేక విషయాల్లో లాభాలు చాలా పండించుకున్నానంటే, నేనైతే జీవితాన్ని బాగా పండించుకున్నాను. ఎంత అద్భుతంగానూ ఉండింది. నే ధ్యానం అంటే ఏంటో అడవిలో పోయి చేయాలేమో అనుకున్నాను, కానీ ధ్యానం కాదు, ఇంట్లోనే కూర్చొని దొంగతనం వేసుకుని మరీ చేయొచ్చు అని చెప్పారు. అలా చాలా విషయాలు చెప్తున్నారండి. కదా. అమ్మ మనకెక్కడైతుంది, ఎవరో ఋషిములకు మనకు కాదనుకోండి, నువ్వు ఋషివే, నువ్వు మునివే అన్నట్టు, కూర్చోమ్మా అడవికి ఏం పోవద్దులే, ఇంట్లో కూర్చొని దొంగతనం వేసుకుని మరీ కూర్చొని ధ్యానం చేయని చెప్పారు అనమాట. అలా. ఇంత మంచి జ్ఞానం ఇచ్చిన పత్రిజీ గారికి అనంత కోటి నమస్కారాలండి, ధన్యవాదాలు చెప్తున్నాను. ఆయన ఎక్కడున్నా యాహ్! కూడా మన హృదయాల్లో ఉన్నారు, ఎక్కడో లేరండి. మనందరము చిన్న చిన్న పత్రిజలమే కదా. ఆయన అంత జ్ఞానం మనకి ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఆయననే హ్మ్. చెప్తాను. ఒక స్వామీజీ అదే అన్నారు, అమ్మా నువ్వే ఇంత అమ్మా ఆధ్యాత్మం గురించి మాట్లాడుతుంటే మీ గురువు ఎంత గ్రేట్ అయి ఉండొచ్చు అనేసి ఆ! అలా అన్నారు అనమాట ఒక స్వామీజీ. చెప్తుంటే యెస్. సబ్జెక్ట్ గురించి ఇలాగే డిస్కస్ చేస్తుంటే, నువ్వే ఇలా ఉంటే ఇంకా మీ గురువు ఎలా ఉండొచ్చు అన్నారన్నమాట హ్మ్. ఆయన. అలా యాహ్! అంత మంచి జ్ఞానం ఇచ్చారంటే చాలా ధన్యం అండి. జీవితం ధన్యమైపోయింది నేను చెప్పాలంటే. యెస్. చాలా అద్భుతమైన జ్ఞానం హ్మ్. ఇచ్చేసి, ఎంతో ఎట్లాంటి కష్ట పరిస్థితుల్లో కూడా స్ట్రాంగ్ గా మంచిగా ధైర్యంగా ఉండడము కదా. దుఃఖరాహిత్య స్థితి ముఖ్యంగా అది దొరికిందనే అనుభవం అయినాకే తెలిసింది, అంతవరకు తెలీదు కదా. యెస్. ఇట్లా అవును. మా ఆయన బాడీ చేసినప్పుడే తెలిసింది, ఓ దుఃఖరాహిత్య స్థితి అంటే ఇది అని. యెస్. అలా అన్నమాట. నిజంగా. అంత అంత మంచి వ్యక్తి, అంత మంచి వ్యక్తి మళ్ళీ. అలా అన్నమాట. కదా! ఎక్కడ ఉన్నా కూడా అందరూ కరెక్ట్ అమ్మా. బాగుండాలి. నిజంగా. యెస్. అలా థాంక్ యూ. అన్నమాట. సూపర్. సూపర్. ఉమ్, కదా. యెస్. థాంక్ యూ. థాంక్ నిజంగానండి. యూ. థాంక్ యూ సో మచ్. ఉమ్, నిజంగా మీరు ఆ, చెప్తుంటే సరే మీ ఉమ్, జ్ఞానమంతా ఒకవైపు, మీరు ఉమ్, చెప్తుంటే మేము పొందుతున్న ఆనందం ఒకవైపు. ఎంత ఆనందంగా, ఎంత అవును అవును ఎనర్జిటిక్‌గా చెప్తా ఉన్నారో మీరైతే. అవును. అంత నిజమండి. హ్యాపీగా ఉంది. లవ్ యూ మా. ఉమ్, నైస్. నేను సూపర్. ఆయన తలుచుకుంటే ఎక్కడైనా ఎనర్జీ వచ్చేస్తుంది నాకైతే. హ్మ్. అంత అద్భుతమైన జ్ఞానం ఇచ్చి చక్కగా ఒక ఆ దీంట్లో పడేసి వెళ్ళిపోయారు ఆయన. అంతే. మంచి దారిలో మనల్ని అందరిని మంచి దారిలో వేసి, ఇంకా మనం అప్పి తప్పి కూడా అటు ఇటు పోలేం. అంత మంచి దారిలో నిజంగా. వేసి మనతో వచ్చారు. వెళ్ళం కాదు, మనం కూడా లాక్కెళ్తున్నాం ఎంతో మందిని యాహ్! మీరు కదా. చెప్పారు గదా! నాకు అలా కోపం ఎక్కువుండింది. ఓ చాలా చాలా తగ్గించేసుకున్నానని. ఆ! తగ్గిపోయింది ఫస్టే. ఒక్కొక్క పాయింట్ అందులో మీరు రాసుకొనొచ్చి మరీ మాకు తెలియచెప్తున్నారు. నేనేం నేర్చుకున్నాను నేను ఆయన దగ్గర అవునవును నుంచి, ఏం చూసాను, నేనేం అవును గ్రహించానని. ఆ! అవునవును అవును ఎక్సలెంట్ అమ్మా. ఎక్సలెంట్. అవును. అలాగే నిజమే మీకు నిజమే. పత్రి గారు బ్రహ్మ విద్వరిష్ట అని ఇచ్చారు ఆ బిరుదు. ముందుగా అవును. మీకు దానికి కృతజ్ఞతలు నిజం తెలియచేసుకుంటున్నాను. అండ్ నిజమమ్మా. కంగ్రాచ్యులేషన్స్ మీకు. అవును. సో, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నిజంగా సార్ ఏంటంటే ఎవరిలో ఏం గుర్తిస్తారు. చూసి ఇస్తారో తెలీదు. అది అది ఆయనకొక్కరికే తెలుసు. అండ్ ఆయనకు మీరు ఒక్కరికే తెలుసు. నిజమే. ఒకటి అనాలిసిస్ చేశారు. నాకెందుకిచ్చారు ఇది అని ఆ చెప్పేసి. అవును అనిపించింది నాకు. తర్వాత కానీ మీరు ఆ దుఃఖరాహిత్యం నుంచి ఆ బయటపడ్డారు. సో, అప్పుడు తెలిసింది. అందుకే ఒక ఉమ్, ఒక పదం ఇయ్యాలి. ఒక పదం గురించి ఒకరికి అవును. ఎక్స్‌ప్లెయిన్ చేసి ఆ చెప్పాలంటే కూడా అవును. ఉమ్, అంత ఈజీ కాదమ్మా అది. నిజంగా నిజమే మీరు చాలా చక్కగా అనాలిసిస్ నిజమే. చేసుకున్నారు. ఆ ఇది మేమంతా గ్రహించాల్సిన విషయం. నిజమే నిజమే. ఇప్పటి వాళ్ళు దుఃఖరాహిత్యం అంటే నుంచి ఇప్పుడు బయటపడడం ఎవరైతే కాదు, దుఃఖమే రాలేదు. లేదు. దుఃఖరాహిత్యం నుంచి బయటపడడం కాదు, దుఃఖమే రాలేదు. రాలేదు. రాలేదు, అందులో దుఃఖమే రాలేదు. మీరంటున్నారు. అంత నేనే మంచి మనిషి. ఆత్మజ్ఞానం ఇస్తున్నాను అందరికి. నన్ను విచారించడానికి వస్తున్నారు అందరూ, ఇప్పుడు మారిపోయారని చెప్పి. తల్లిగా వాళ్ళకంతా తల్లి ఆత్మజ్ఞానం, నాకు ఒక ఛాన్స్. యెస్. తల్లితో ఉండే బంధం వేరు, తండ్రితో ఉండే బంధం, అక్క చెల్లెలతో ఉండే బంధం వేరు. బట్ భార్యాభర్తలనేది ఆ బంధం అవునవును. వేరు. నిజమే. అప్పుడు ఆ ఇంకా బంధం ఎక్కువ వేరు. దుఃఖం, బాధ అనేదొస్తుంది ఉంటుంది. గదా! ఉంటుంది. సో, మరి అవును. మీరు అలాంటి కానీ దాన్ని లేదండి, నిజంగా జయించారంటే ఆవగించంత కూడా లేదు. అంత మంచి అది వ్యక్తి మళ్ళీ చూస్తే. జయించారంటే మరి అందుకే చాలా ఇచ్చింటారు ఆయన మంచి వ్యక్తి. బ్రహ్మ విద్వరిష్ట అని అవును. అవును. చెప్పేసి. హ్మ్. అవును. కదా! యాక్సెప్ట్ అయిపోయింది. యెస్. వెంటనే యాక్సెప్ట్ అయిపోయింది. అవునా? వెళ్తున్నారా? యాక్సెప్టెన్సీ. సరే. ఓకే. ఎక్సలెంట్. ఎక్సలెంట్ హ్మ్. అమ్మా అది. నిజంగా అది. ఒప్పుకోవటం, హ్మ్. అలాగా అవును. యాక్సెప్ట్ చేయటం అనేది అవును. అవును. మేమంతా కూడా ఇప్పుడు హ్మ్. నేర్చుకోవాల్సిన విషయాలు హ్మ్. ఇవన్నీ కూడా. నేర్చుకొని అవును. అంటే హ్మ్. మీరెంత ఆచరణలో నేర్చుకున్న దాన్ని పెట్టింటే మీరు ఆ పెట్టారు. స్థితికొచ్చుంటారు అవునవునవును. అవును. నిజమే. కదా! నాకు ఆషామాషీ నాకు విషయం కాదు. అది చిన్నప్పటి నుంచి అది ఉందండి. ఎవరైనా ఏదైనా మంచి చెప్తే తక్షణం ఫాలో అయిపోతా. హ్మ్. ఒకటి. మరి అయినాక ఆంధ్ర మాస్టరు ఒకళ్ళు, కర్ణాటక మాస్టర్ ఇద్దరు ఫోను చేసి చెప్పారు నాకు. ఒక ఆంధ్ర మాస్టర్ చెప్పారు, పోర్టల్స్ ఓపెన్ అయ్యండి. మీ వారు వెళ్ళిపోయారు. అక్కడ అక్కడ పోర్టల్ ఓపెన్ కాగానే ఆయన వెళ్ళిపోయారని చెప్పేసి. ఇంకొక హ్మ్. ఆయన అన్నారు, మీరు మీకు ధ్యానం చేయడానికి, ధ్యాన ప్రచారం ఆయన సహకారం చేసినందుకు ఆయనకు పైలోకాల్లో మంచి సన్మానం చేసి మరి పోర్టల్స్ ఓపెన్ అయిపోయి వెళ్ళిపోయారని చెప్పేసి. ఆయనకు చూడండి. అవకాశం వచ్చిందే, లేకపోతే వచ్చేది కాదని. అంతే అలా గదా చూసారా, మరి. ధ్యాన ప్రచారం చేసే వాళ్ళకే అంత సహాయం చేస్తే, ధ్యానం చేసే వాళ్ళకి, ధ్యాన ప్రచారం చేసే వాళ్ళకి ఎంత ఉండాలి? ఇంకెంత ఉండాలి. నిజం. ఎంత ఉండాలి నిజం. నిజం కదా. అమ్మా.
నాకు కరెక్ట్. జస్ట్ సహాయం చేశారు అంతే ఆయన. హ్మ్. ప్రతి ఒక్క దానికి ఆయన సపోర్ట్. హ్మ్. అలా నిజం. చేయడం వల్లే ఆయనకి పైలోకాల్లో మంచి ఆహ్, లక్ అన్నమాట. పైలోకాల్లో ఆయనకి పోర్టల్ ఓపెన్ అయిపోయి వెళ్ళిపోవడం అంటే. యాహ్! అది. మీరన్నట్లుగా నేను కూడా హ్మ్. మా మామయ్య గారు బాడీ వెక్కిచ్చేసినప్పుడు హ్మ్. నిజంగా హ్మ్. అంటే అయ్యింది. ఒక 5, 10 మినిట్స్ బాధపడ్డాం, ఏడ్చాం. హ్మ్. ఇంకా హ్మ్. అయిపోయింది. అస్సలు హ్మ్. బాధ లేదుమ్మా. ఆయన అవును. అవును. జర్నీ ఏం ఏం దేని కొరకొచ్చారో దాని కొరకు అవును. ఆయన చూసుకొని హ్మ్. వెళ్ళిపోయారు. నువ్వెందుకు అవును. బాధపడుతున్నావు? నువ్వెవరు అవునవును. ఆపడానికి అనేది నాకు అయిపోయింది. క్వెషన్ అన్నమాట. హ్మ్. లోపల నుంచి. రుణం నాకు రుణం అయిపోయింది మీరన్నట్లుగా అంతే. అప్పుడే తెలిసింది. హ్మ్. ఒక అవును. దుఃఖరాహిత్య అవును. స్థితి అని. ఓహో! అవును. పర్లేదు ఇందు అవును. ఒక మెట్టు ఎక్కగలిగావు నువ్వు. అవును. నువ్వు ఓకే అవును. అని అవును. నాకు అప్పుడు తెలిసొచ్చిందమ్మా నిజంగా. ఆ! మీరు చెప్తుంటే నేను నాకదే గుర్తొస్తా ఉంది. అవును. హ్మ్. నేను అందరికీ అసలు ఇదే చెప్తుంటానన్నమాట. ఇప్పుడు ఎవరన్నా ఒక రూ. 1000 తీసుకున్నారు మీ దగ్గర. నెల నెల 100 ఇస్తా అన్నారు. అవును. నెల నెల 100 అంటే 10 నెలలకే. ఇంకా 2 హ్మ్. నెలలు వడ్డీతో సహా ఇచ్చేశారు. ఆ తర్వాత హ్మ్. మళ్ళీ ఇవ్వు ఇవ్వు అంటే ఎవరిస్తారు? రుణం అయిపోయింది ఎవరిస్తారు? కదా! ఇచ్చారు. మీ దగ్గర అయిపోయింది. పుచ్చుకుంది ఇచ్చేసారు అయిపోయింది. అలాగే అయిపోయింది. భూలోకంలో వచ్చిన వాళ్ళంతా వాళ్ళు రుణం హ్మ్. తీర్చుకొని వాళ్ళు వెళ్ళిపోతుంటారు. ఏ క్షణంలో అవును. వెళ్ళిపోవచ్చు. అదేగా. మీరదే అన్నారు కదా! గదా! ఎవరి క్యారెక్టర్‌లు వాళ్ళు చేయడానికొచ్చారు, చేస్తున్నారు, అంతే. ఎళ్ళిపోతా అన్నారు. వెళ్ళిపోతున్నారు. ఇది మనకు ఏ ఏ కళ్ళారా ఇప్పుడు మనం చూడగలుగుతున్నాం. ఈ ఫిజికల్ చూడగలుగుతాం. ఐస్‌తోనే దాన్ని ఆ! చూడగలుగుతున్నాం. అది అంతే. ఎక్స్‌పీరియన్స్ మరి, అవ్వగలుగుతున్నాం. మరి కదా! డూ ఈ యువర్ పార్ట్ మాయా అండ్ డిపార్ట్. ప్రపంచంలో కూడా ధ్యానం అవును. ద్వారా ఇవన్నీ అవును. చూసి అవును. చూడగలుగుతున్నామమ్మా. అంత చూడగలుగుతున్నాము. దాని చూసేంత నుంచి శక్తిని మనము మనకిచ్చారు యాక్సెప్ట్ ధ్యానాన్ని. ఆ! యాక్సెప్ట్ జ్ఞానం చేయగలుగుతున్నాం ద్వారా. తక్షణం. తక్షణం జ్ఞానం ద్వారా యాక్సెప్ట్. మనకి ధ్యానం ఇస్తున్నారు. ద్వారానే ధ్యానం ద్వారానే. అసలు ఇలాంటి గురువు చాలా అంతొకరున్నారు. చెప్పడానికి ఎక్కడున్నవాడని ఎక్కడ ఒకరంటున్నారు. ఇంత తీసుకొచ్చారబ్బా! ఏ జ్ఞానాన్ని జన్మలో ఏం అందివ్వటానికి పుణ్యం అనేది. చేసుకున్నామో కానీ, ఇట్లాంటి హ్మ్. మాస్టర్ మన జీవితంలో రావడం అంటే నిజంగా పుణ్యం చేసుకుంటానే. ఏదో గత జన్మలదంతా ఇదంతా. ఈ జన్మదే యాహ్! కాదు. గత జన్మ ఎన్నో జన్మల నుంచి బుద్ధుడి జన్మ నుంచి ఉండొచ్చు మనం. అక్కడి నుంచి వస్తున్నామేమో. ఆయనతో పాటే అంతే. అంతే. పత్రిజీ గారితోటే. అంటారు కదా! నేను మిమ్మల్ని అందరిని తీసుకొచ్చుకున్నాను. మీరేంది ఆ! నాతో అని తెచ్చుకున్నానన్నారు. చెప్పేసి అవునవును. అవును. సార్ ఎప్పుడైనా అంటారు. నేనే అవును. మిమ్మల్ని తెచ్చుకున్నాను నా వెంట అని అవునమ్మా. చెప్పేసి అవును. అవును. అంటుంటారాయన. సో, అవునవును. సో హ్యాపీ కరెక్ట్. అమ్మ. కరెక్ట్. నిజంగా మిమ్మల్ని ఈరోజు ఇలా చ కలవటం అనేది నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అంతే హ్మ్. ఎనర్జిటిక్‌గా కూడా ఉంది. మిమ్మల్ని చూసి మీరు ఇన్‌స్పైరింగ్‌గా నాకు ఉంది. అవకాశం ఇచ్చారు. మీరు నాకు అవకాశం ఇచ్చారు. ఇంత తలుచుకొని ఎంత ఆనందమో నాకు. కూర్చొని అలా రాస్తూ అడగగానే కూర్చున్నాను. తలుచుకొని, తలుచుకొని రాస్తూ కూర్చున్నాను. మర్చిపోకూడదు ఏ పాయింట్ అనేసి. యాహ్! సూపర్. అవకాశం మళ్ళీ, ఇచ్చిన మీకు మళ్ళీ రావాలని ధన్యవాదాలమ్మా. కూడా నేను కోరుకుంటున్నాను. తప్పకుండా మేడం అమ్మా. గారిని కూడా, రాధా మేడం గారిని, హ్మ్. మిమ్మల్ని. హ్మ్. సో, హ్మ్. కంపల్సరీ నేనైతే మళ్ళీ, తప్పకుండా. మళ్ళీ పిలుస్తాను. తప్పకుండా. తప్పకుండా రావాలి. ఎందుకంటే, హ్మ్. ఈ జ్ఞానం తప్పకుండా. ఇంతటితో ఆగేది నిజమే. కాదు. ఇంకా, నిజమే. ఇంకా నిజమే. మేమంతా కూడా తెలుసుకోవాల్సింది అవును. చాలా కూడా ఉంది అవును. కాబట్టి. అవునమ్మా. యెస్. అవునవును. అవును. థాంక్ యూ సో మచ్ అమ్మా. తెలుసుకుంటూ థాంక్ యూ. ఉండాలి. టీచర్ కావాలి, స్టూడెంట్ కావాలి. తెలుసుకుంటూ హ్మ్. ఉండాలి, తెలుపుతూ పోవాలి. అప్పటిదప్పుడు హ్మ్. హోంవర్క్ కంప్లీట్. అవును. లేకపోతే చేసుకుంటూ చెప్పడానికి ఉండాలి. ఇంకో జన్మ తీసుకొని రావాలి. ఎందుకు? అదే తెలుసుకుంటూ గదా! పోదాం. ఏబీసీడీ నేర్చుకుంటే ఏబీసీడీ చెప్పేసేయి. ఏ టు చెప్పేసేద్దాం. జెడ్ వరకు వెయిట్ చేయొద్దు అనేవారు పత్రిజీ గారు. అవును. నువ్వు ఎంత నేర్చుకుంటే అంత చెప్తూ పో వేరే వాళ్ళకి. అంతే ఇంకొకళ్ళు గదండీ! కూడా ఉద్ధారం అయితూ పోవాలి. యెస్ అమ్మా. అలా. అందుకే యాహ్! మీకందరికీ ఫ్రెండ్స్. కూడా ధన్యవాదాలండి. పత్రిజీ గారికటు ఇంకా పత్రి ఫ్యామిలీ పత్రిజీ గారి, పత్రి మేడం గారు, వాళ్ళ పిల్లలు వాళ్ళందరి సహాయ సహకారాలు ఎంత ఉన్నాయి కదా! సో, మరి మరి వాళ్ళందరూ మనమంతా త్యాగం వల్లే కూడా మనకి యెస్ ఇంతమందిమి అమ్మా. మనమంతా కూడా కదా! థియేటర్‌లో నిజంగా. త్వరలో ఈ ఆ! పత్రి గారి మూవీ చూడబోతున్నాము. అవునా? ఎప్పుడొస్తుంది? బ్రహ్మర్షి పత్ 'బ్రహ్మర్షి పత్రిజీ' మూవీ అనేది అవునా? చూడబోతున్నాము. ఆహా! ఓకే. సో, ఆగస్ట్ 31వ తేదీన అవునా? థియేటర్స్‌లో పత్రి ఓహ్! గారి పత్రి మేడం గారి ఆ! బర్త్‌డే సందర్భంగా ఆ రోజు రిలీజ్ మంచిది. చేసుకోబోతున్నాం. అన్ని ఓకే. థియేటర్స్‌లో రాబోతున్నాయి. మనమంతా కూడా అక్కడ ఓకే. అంటే చూడబోతున్నాము మన పెద్ద కర్ణాటకలో స్క్రీన్‌లో. వస్తుందా? కర్ణాటక థియేటర్‌లో గూడా వస్తుందా? ష్యూర్‌గా వస్తుందమ్మా. తప్పకుండా వస్తుందా? వస్తది. ఓహ్! ఆగస్ట్ వస్తది. 31 ఆగస్ట్ 31 31. ఓకే. ఓకే. సో, అక్కడంతా ఆ! గూడా మరి చూద్దాం. ఆ! మరొక్కసారి బద్రి ఆ! గారిని చూడొచ్చు మనమంతా గూడా మన తప్పకుండా. కళ్ళారా కూడా. తప్పకుండా అమ్మా. యెస్. తప్పకుండా. థాంక్ యూ సో ఇంకా మచ్. అండ్ ఇంకా బావుంటుంది. థాంక్ యూ. యాహ్! అలాగే హ్మ్. ఫ్రెండ్స్ హ్మ్. ప్రతిరోజు ఏదైతే మనం ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు 'పత్రిజీ' డాక్యుమెంటరీ ఫిల్మ్ కోసం అని చెప్పేసి ఒక సంకల్పంతో ధ్యానం చేసుకుంటూ వస్తున్నామండి. ఒక గంట అక్కడ మ్యూజిక్ మెడిటేషన్ ఉంది. సో, మీరంతా కూడా పార్టిసిపేట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇది కూడా ఆగదు. ప్రతిరోజు ఆ ఇదే గంట లింకా? ధ్యానం ఇదే అమ్మా! లింక్ ఉంటుందా? వేరే లింక్ ఉంటుందా? సేమ్ లింక్ అమ్మా. సేమ్ సేమ్ లింక్. లింకా? సరే. సేమ్ ఓకే. లింక్. 5 సో, నుంచి 6 అందరూ జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. అమ్మా! యెస్. 5-6 5-6 ఎర్లీ మార్నింగ్.
సో అండ్ అలాగే ఇప్పుడు చెప్పినట్లుగా అతి త్వరలోనే మనం 'పత్రి' గారి మూవీని కూడా అన్ని థియేటర్స్ లో మనం అక్కడ వీక్షించబోతున్నాము ఫ్రెండ్స్. సో మరి ఇవాళ చూసారు కదూ! ఎంత ఎనర్జిటిక్ గా, ఎంత హ్యాపీగా ఇద్దరు మాస్టర్స్ ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యం. నాకైతే నేనైతే చాలా ఎనర్జీని తీసుకున్నాను మరి. మీరు తీసుకున్నారని అనుకుంటున్నాను. ఓకే. రేపు మరొక మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో మళ్ళీ కలుద్దాం. అంతకంటే ముందుగా ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా, పత్రిజీ ఫిలిమ్స్ అన్న ఈ 2 యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మీకు ఈ కార్యక్రమం అక్కడ అందివ్వబోతోంది. కాబట్టి మీరొక పని చేసేసేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసేసేయండి. ఇంకా ఇలాంటి విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్‌తో మీ ముందు ఉంటాం. అలాగే మీరు షేర్ చేస్తే ఈ జ్ఞానం మనతో పాటే అంటే మన వరకే ఆగకుండా మనతో పాటుగా ఇంకొక 10గురికి మీరు అందించిన వారవుతారు. సో కాబట్టి అందుకే షేర్ చేయండి. కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాల్ని తెలియచేయండి. మాకెంతో సపోర్ట్‌ని, ప్రోత్సాహాన్ని అందించిన వారవుతారు కనుక. ఓకే. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. కృతజ్ఞతలు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.